This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి నాట్ గేట్వే గురించి మాట్లాడండి. బికాస్ మనం ఆల్రెడీ విపిసి అండ్ విపిసి పీలింగ్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఈరోజు సెషన్లో వచ్చి మనకి నాట్ గేట్వే గురించి మాట్లాడతాం. సో నాట్ గేట్వే గురించి మాట్లాడేటప్పుడు మనం ఫస్ట్ ప్రైమరీ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ వచ్చి పబ్లిక్ సబ్నెట్స్ అంటే ఏంటి, ఆ తర్వాత సో ప్రైవేట్ సబ్నెట్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఈ రెండింటికి వ్యత్యాసం అర్థం చేసుకోవాలి మనం. పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటి, ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటి, అది అర్థమైనాక దెన్ మనం నాట్ గేట్వేకి వెళ్ళాలి. సో లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే, మనం ఒక డ్రా చేద్దాం, డిజైన్ డ్రా చేద్దాం. ఇమాజిన్ దిస్ ఇస్ ఎ విపిసి. ఇది వచ్చే Yeah, విపిసి అనుకోండి. సో శ్రీహర్ష గారు, ఇక్కడ ఎస్ సారీ టు ఇంటరప్ట్. అంటే మీరు సబ్నెట్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ నాకు. లైక్ వెన్ ఐ వాస్ డూయింగ్ ప్రాక్టికల్ దీస్ 2 days, ఇది ఐపీస్ గురించి ఒక చిన్న క్వశ్చన్ అండి. అంటే లైక్ ఎలా సబ్నెట్స్ గురించి చెప్తున్నారు లాస్ట్ లో నాకు. నేను సబ్నెట్ గురించి చెప్పట్లేదు, పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్ చేస్తాను బేసిక్ గా. సో క్వశ్చన్ చెప్పండి ఫస్ట్, అది వ్యాలిడ్ కదా చూద్దాం, లాస్ట్ లో డిస్కస్ చేయాలి ఇప్పుడు. సార్, ఇది విపిసి క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ సారీ 172.16 1.0/24 తీసుకున్నానండి. యాక్సెప్ట్ చేసింది 172.16 1.0/24. సో 172.16/16 ఇస్తే తీసుకోవట్లేదు. లైక్ ఎనీ పర్టికులర్ రీజన్, లైక్ ఐమ్ బిట్ వీక్ ఇన్ ఐపీస్. సో మీరు ఎక్కడ నెట్వర్కింగ్ ఇచ్చారండి, ఎక్కడ ఇచ్చారు? విపిసి వైల్ క్రియేటింగ్ విపిసి /16 తీసుకోవట్లేదు. తీసుకుంటుందండి. ఓ, ఏదో వార్నింగ్ వస్తుందండి, ఇట్స్ నాట్ విత్ ఇన్ ద రేంజ్ అని /16 ఇస్తే. నో సో దాని ఏంటంటే, మీరు సరిగ్గా ఐపీ అడ్రస్ సరిగ్గా సబ్నెట్ ఇక్కడ విపిసికి /16 ఇవ్వాలి, దాని కింద /24 ఇవ్వాలి, రివర్స్ లో ఇవ్వకూడదు. సో కాబట్టి మీరు ఎక్కడో ఆ, తప్పు చేస్తున్నారు, కరెక్ట్ గా ఇవ్వట్లేదు అనమాట, అంత మించి ఏం లేదు. సో కాబట్టి /16 డెఫినెట్ గా తీసుకుంటాం. ఓకే, /8 సార్, /8 తీసుకోదా యూస్ నో 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 /8 తీసుకోదు, ఎందుకంటే 16 and 28 /16 ఇస్ ద మినిమం, /28 ఇస్ ద మాక్సిమం, దట్స్ ఇట్. అదే ఫిక్స్డ్ యాక్చువల్ గా. ఓ, ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే. సో ఇక్కడ వచ్చి మనకి రెండు సబ్నెట్లు ఉన్నాయి అనుకోండి. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సబ్నెట్ -1 అంటానండి, సబ్నెట్ -2 అంటాను, ఇక్కడ సబ్నెట్ -2 అంటాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే, దీనికి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే సో మీకు ఇంటర్నెట్కి వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, నౌ నౌ మన దగ్గర బేసిక్ గా రౌటింగ్ టేబుల్ మనం ఏం చేస్తామంటే, రెండు సబ్నెట్లు కూడా తీసుకెళ్లి ఇంటర్నెట్ గేట్వేకి రౌట్లు యాడ్ చేసాం అనుకోండి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా ఏ సబ్నెట్స్ కి అయితే డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ ఉంటుందో, ఓకే సింపుల్ గా చెప్తున్నా చూడండి, ఏ సబ్నెట్స్ కి అయితే డైరెక్ట్ గా ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ ఉంటుందో వాటిని మనం సింపుల్ గా పబ్లిక్ సబ్నెట్స్ అంటాము. మనం వాటిని సింపుల్ గా పబ్లిక్ సబ్నెట్స్ అంటాము. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ విపిసిస్ కి వెళ్దాం. విపిసిస్ లో మనం డిప్లాయ్ చేసిన విపిసి ఏంటి, మీరు చూసినట్లయితే మనం వచ్చి B27, ఇది మన విపిసి. నేను ఈ విపిసిని కాపీ చేస్తానండి. ఈ విపిసిని కాపీ చేసి తీసుకొచ్చి నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి. మనకి ఎన్ని సబ్నెట్లు కనిపిస్తున్నాయి, మనకి వెబ్ సర్వర్స్ 1, 2, యాప్ సర్వర్స్, డిబి సర్వర్స్ అని 4 సబ్నెట్స్ కనిపిస్తున్నాయండి. మనకి 4 సబ్నెట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేయదలుచుకున్నానంటే, మీకు ఈ 4 సబ్నెట్లు తీసుకెళ్లి నేనేం చేశాను, రౌటింగ్ టేబుల్ యాడ్ చేశాను. ఇక్కడ చూస్తే మనకి 2 రౌటింగ్ టేబుల్స్ ఉంటాయి, ఒక డిఫాల్ట్, అది ఇగ్నోర్ చేయండి. మనకి ఇక్కడ మీరు చూసారంటే ఇది మనం క్రియేట్ చేసిన రౌటింగ్ టేబుల్. దాంట్లో సబ్నెట్స్ 4 తీసుకొచ్చి యాడ్ చేశాను. ఆ తర్వాత రౌటింగ్ వచ్చి మీరు చూస్తే డైరెక్ట్ గా వచ్చి మీకు నేను పీరింగ్ డిలీట్ చేసినట్లేనండి, ఇంకా యాక్టివ్ లో ఉంచుకోండి. యాక్చువల్ గా నేను ఏం చేస్తానంటే, లెట్ మీ డూ వన్ థింగ్, పీరింగ్ కనెక్షన్స్ కి వెళ్ళి మీరు ఇది పెట్టాలండి, డిలీట్ రిలేటెడ్ రౌట్ టేబుల్ ఎంట్రీస్. అది పెట్టకుండా డిలీట్ చేశారు అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను
ఇలా విపిసి రింగ్ డిలీట్ చేశాను అనుకోండి, మళ్ళీ బ్యాక్ టు రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళినప్పుడు ఆ రౌట్స్కి వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ బ్లాక్ హోల్ అని కనిపిస్తుంది యాక్చువల్గా. ఓకే, ఎందుకంటే మీకు రౌట్ ఉంది కానీ దాని అండర్లయింగ్ లో ఇది లేదని అర్థం. సో ఎనీవే, మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకే ఒక రౌట్ ఉంది విచ్ ఇస్ డైరెక్ట్ గా మీకు ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది. సో ఈ సబ్నెట్లని మనం ఈ రౌటింగ్ టేబుల్ కి ఈ సబ్నెట్స్ అన్ని యాడ్ చేసాం. అంటే ఏంటి, ఇప్పుడు 4 సబ్నెట్స్, ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకో 2 సబ్నెట్స్ పెట్టినా కూడా అన్ని కూడా ఇంటర్నెట్ గేట్వేకి డైరెక్ట్ గా వెళ్తున్నాయి. ఓకే, ఇంటర్నెట్ గేట్వేకి డైరెక్ట్ గా వెళ్తున్నాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ 4 సబ్నెట్లు కూడా ప్రైవేట్ సబ్నెట్స్ అని, సారీ, పబ్లిక్ సబ్నెట్స్ అని చెప్పొచ్చు. అంటే అర్థం ఏంటంటే, ఎందుకు పబ్లిక్ అంటున్నాం, ఇలా డైరెక్ట్ గా మీకు ఇంటర్నెట్ గేట్వేకి రౌటింగ్ ఉన్న మన సబ్నెట్స్ ఏమైనా పెట్టామనుకోండి, సర్వర్స్ ఏమైనా పెట్టామనుకోండి, ఏముంటుందంటే ఈ సర్వర్స్ కి డైరెక్ట్ గా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఎవరైనా ఇంటర్నెట్ నుంచి ఈ సర్వర్స్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే పబ్లిక్ సబ్నెట్స్ అంటున్నామో, పబ్లిక్ సబ్నెట్స్ దేన్ని అంటాం, ఏ సబ్నెట్స్ కి అయితే ఇంటర్నెట్ గేట్వేకి డైరెక్ట్ గా రౌటింగ్ ఉంటుందో దాన్ని పబ్లిక్ సబ్నెట్స్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, పబ్లిక్ సబ్నెట్స్ లో మీరు ఏమైనా పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా అది ఇప్పుడు VM1 అండ్ VM2 అన్నాను అనుకోండి, బై డిఫాల్ట్ గా దానికి ఏంటంటే మీకు ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది, అక్కడి నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. దిస్ ఈస్ నాట్ గుడ్, దిస్ ఈస్ అ థ్రెట్ అండి. అంటే డైరెక్ట్ గా మీ సర్వర్ ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవుతుంది యాక్చువల్ గా. సో కాబట్టి పబ్లిక్ సబ్నెట్స్ లో ఏంటంటే నార్మల్ గా మనం సర్వర్స్ పెట్టాము, లోడ్ బ్యాలెన్సెస్ పెడతాం, తర్వాత అర్థం అవుతుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పబ్లిక్ సబ్నెట్ అంటే డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయితే దాన్ని పబ్లిక్ సబ్నెట్ అంటాము. ఓకే, మరి ప్రైవేట్ సబ్నెట్ అంటే, ఏంటంటే మనకి ఇంటర్నెట్ కి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వచ్చి తీసేసాను అనుకోండి, ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ కాదు అంటే ఏంటి, ఇక్కడ VM2 ఉంది కదా, VM2 వచ్చి మీకు నేను 2 ప్రైవేట్ సబ్నెట్లు పెడతానండి. ఇప్పుడు నేనేంటాను, సబ్నెట్ 1 వచ్చి ఇమాజిన్ నేనేమంటానంటే వెబ్ సర్వర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెబ్ సర్వర్స్ అనుకోండి. వేరస్ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సబ్నెట్ 2 ఉంది అనుకోండి, సబ్నెట్ 2 అండ్ ఐ క్రియేట్ వన్ మోర్ విచ్ ఇస్ సబ్నెట్ 3 అనుకోండి. సో నేను లిటిల్ ఎక్స్పాండ్ చేద్దాం మాకండి. సో నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి ఆ పెయింట్ లో అలవాటు రావాలండి, బొమ్మలు గీయడం అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, కొంచెం టైం పడుతుంది. ఆ పెయింట్ ఏది ఎప్పుడు వాడాలని ఏమైనా ట్రై చేశారా పెయింట్ బొమ్మలు గీయడానికి? సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సబ్నెట్ 3 అంటాను. సో పేర్లు కూడా ఇద్దాం మనం. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్స్ అంటాను, ఇక్కడికి వచ్చి యాప్ సర్వర్స్ అంటాను, ఇక్కడ వచ్చి డివి సర్వర్స్ అంటాను. ఈవెన్ మీరు కావాలనుకుంటే వెబ్ సర్వర్స్ కూడా ప్రైవేట్ లో పెట్టచ్చు. బట్ ఎనీవే, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే వెబ్ సర్వర్స్ వచ్చి ఇంటర్నెట్ ఎక్స్పోజ్ అవ్వాలి, వేరస్ యాప్ సర్వర్స్ అండ్ డిబి సర్వర్స్ వచ్చి మీకు బయట ఉండాలి. సో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక VPC లో ఉన్నాయండి, అది గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా ఒక VPC లో ఉన్నాయి. సో అంటే ఏమవుతుందంటే, ఆబ్వియస్ గా ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా కనెక్ట్ అయిపోయినాయి. మనం ఏం చేయాల్సిన పని లేదు. మనకి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ లో అన్ని సబ్నెట్లు ఒకదాని కనెక్ట్ అయిపోయినాయి. సో మనం ఏమి ఇక్కడ వచ్చి రౌటింగ్ చేయాల్సిన పని ఏం లేదు యాక్చువల్ గా. ఇలా ఉంటాయి. సరే, నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ మీకు, పబ్లిక్ సబ్నెట్ కి ప్రైవేట్ సబ్నెట్ కి వ్యత్యాసం అర్థం కావాలి. ఫస్ట్ పబ్లిక్ సబ్నెట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏదైతే ఇంటర్నెట్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుందో త్రూ గేట్వే రౌటింగ్ ఉంటుందో దట్స్ ఎ పబ్లిక్ సబ్నెట్. ద అదర్ త్రూ సబ్నెట్స్, దీనికి ఇంటర్నెట్ గేట్వేకి యాక్సెస్ లేదు కాబట్టి దే ఆర్ యాక్చువల్లీ ప్రైవేట్ సబ్నెట్స్. అంటే ఏమవుతుంది, VM2 VM3 వచ్చి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేదు. సో మనం అచీవ్ చేయాల్సింది ఏంటంటే, VM1 VM2 కి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి. అది ఎలా అచీవ్ ఇవ్వాలి అంటే దాని ఉద్దేశం డైరెక్ట్ గా యాడ్ చేయడం కాదండి. ఇంటర్నెట్ యాక్సెస్ అంటే డైరెక్ట్ వచ్చి నేను ఇట్లా పెడతాంటే కుదరదు, దెన్ అది కూడా పబ్లిక్ సబ్నెట్లు అవుతాయి, పేరు మాత్రం ప్రైవేట్ సబ్నెట్లు, అవి బేసిక్ పబ్లిక్ సబ్నెట్లు అయిపోతాయి. అట్లా కాదు, మనం ఇంటర్నెట్ గేట్వేకి యాక్సెస్ ఇవ్వకుండా స్టిల్ VM2 VM3 వచ్చి మనకి ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాలి, అది అచీవ్ చేయాలన్నమాట. దానికి వెళ్లే ముందు అందరికి క్లియరా, పబ్లిక్ సబ్నెట్ కి ప్రైవేట్ సబ్నెట్ కి వ్యత్యాసం అర్థమైందా ఫ్రెండ్స్? హర్ష కళ్యాణ్ అండి. ఓకే, క్వశ్చన్. సో మీరు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నారు, ప్రైవేట్ కి సబ్నెట్ కి పబ్లిక్ కిను, కానీ ఇక్కడ ఆల్వేస్ రికమెండెడ్ ఆప్షన్ ఏంటంటే పబ్లిక్ ఉండకూడదు, ప్రైవేట్ ఉండాలి.
ఎప్పుడైనా ప్రైవేట్ రిక్వైర్మెంట్ పబ్లిక్ కూడా ఉంటుందా మనకి రిక్వైర్మెంట్? ఓన్లీ ఫర్ లోడ్ బ్యాలెన్సెస్. ఉండదు కదా? సర్వర్స్ ఉండదండి, ఓకే, చాలా ఫైన్. క్వశ్చన్స్ గైస్ క్లియరా? పబ్లిక్ సబ్నెట్స్ కి ప్రైవేట్ సబ్నెట్స్ కి వ్యత్యాసం అర్థమైందా? ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ VM2 కి VM3 కి ఇంటర్నెట్ కి చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కన్ఫ్యూజన్ కి దారి తీయకుండా ఉండడానికి ఫస్ట్ నేను సబ్నెట్స్ కి వెళ్తాను. ఇక్కడ సబ్నెట్స్ కి వెళ్ళి ఓ పని చేద్దాం, ఇలా ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మనకి వెబ్ సర్వర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి యాప్ సర్వర్స్ అండ్ DB సర్వర్స్ ఉంది కదా. నేను ఏం చేస్తాను, ఈ సర్వర్స్ 2 తీసేస్తాను. ఇదంటే జస్ట్ మీకోసం, మీకు చూపించడం కోసం క్రియేట్ చేసిన ఆ రోజు. బట్ డిలీట్ దిస్ సబ్నెట్. రైట్ నౌ మనం చూసినట్లయితే అన్ని కూడా మీరు చూసినట్లయితే వెబ్ సర్వర్స్ 1, 2, 3 ఆర్ సింపుల్ గా నేను ఏం చేస్తాను, దీన్ని ఎడిట్ చేసి వెబ్ సర్వర్స్ అని అంటాను అంతే. వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, DB సర్వర్స్ మూడు కూడా రైట్ నౌ పబ్లిక్ సబ్నెట్స్ అండి. ఎందుకు? మూడు కూడా ఒకే రౌటింగ్ టేబుల్ కి యాడ్ అయినాయి కాబట్టి. సో నేను అందుకని నేను ఏం చేస్తానంటే దీన్ని ప్రైవేట్ సబ్నెట్స్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఎలాగా? ఫస్ట్ రౌటింగ్ టేబుల్స్కి వస్తాను. వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి AWS B27. ఓకే, దీనికి నేను ఏం చేస్తానంటే ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ అంటాను, PVT రౌటింగ్ టేబుల్ అని చెప్పి కిందకు వచ్చి మన B27 సెలెక్ట్ చేసి క్రియేట్ అంటాను. యాక్చువల్గా క్రియేట్ చేస్తే మీకు క్రియేట్ అయిపోయింది, ఇది ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న 2 సబ్నెట్స్ ఇక్కడ యాడ్ చేయడం, అంటే ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ అని చెప్పి నేను యాప్ సర్వర్స్ ని DB సర్వర్స్ ని తీసుకొచ్చి సేవ్ చేస్తాను. అంటే సింపుల్ గా అర్థం కావాలంటే మనకి మెయిన్ గా పబ్లిక్ రౌటింగ్ టేబుల్లో మీరు చూసినట్లయితే ఓన్లీ వెబ్ సర్వర్స్ సబ్నెట్ ఉంది. వేరే ప్రైవేట్ రౌటింగ్ టేబుల్లో వచ్చి మీకు యాప్ సర్వర్స్ అండ్ DB సర్వర్స్ అండ్ రౌట్స్ చూసారనుకోండి, ప్రైవేట్ లో ఓన్లీ ఒకటే రౌట్ చూడండి. మీకు ఇక్కడ చూసారనుకోండి, మీకు దీనికి లేదు చూడండి. సో లెట్ మీ గో లిటిల్ బిగ్ అప్. సో మీరు చూస్తే ఒకటే రౌట్ ఉంది. వేరే మెయిన్ రౌటింగ్ టేబుల్కి వెళ్తే మీకు ఏంటంటే దానికి ఇంటర్నెట్ గేట్వేకి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బై ది వే మనం ఒక 3 సర్వర్లు డిప్లాయ్ చేసాం అనుకోండి. 3 సర్వర్లు డిప్లాయ్ చేసి, ఓకే, సో నేనే ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి లెట్ మీ నేనేంటంటే రన్నింగ్ అంటాను. రన్నింగ్ అంటే ఇది ఎందుకు కనిపిస్తుంది? సో ఇది తీసేద్దాం. సో ఈ గిట్ క్లాస్ ఎందుకు కనిపిస్తుంది? యాక్చువల్లీ ఇది కూడా కనిపించకూడదు. స్టేట్ వచ్చి మనం ఫిల్టర్ అని చెప్పి ఇన్స్టెంట్ స్టేట్. సో నేను ఏం చేస్తాను, రన్నింగ్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, మీకు ఏంటంటే ఒక్క ఇన్స్టెన్సే నన్ను లాగౌట్ చేసిందా? హోల్డ్. సో మనం ఏం చేస్తామంటే 3 సర్వర్లు క్రియేట్ చేస్తానండి. ఒకటి వచ్చి పబ్లిక్ లో పబ్లిక్ దాంట్లో పెడతాను, వెబ్ సర్వర్ అంటాను, తర్వాత యాప్ సర్వర్ అంటాను, DB సర్వర్ అంటాను. ఓకే, సో కాబట్టి లెట్స్ లాంచ్ 1 by 1. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, 3 సర్వర్స్ లాంచ్ చేద్దాం. స్లోగా ఉంది. ఈ కొత్త పోర్టల్కి వచ్చినాక కొంచెం స్లోగా అనిపిస్తుందండి. సో ఎనీవే అమెజాన్ లైనక్స్ తీసుకుంటాను. సో తీసుకొని మనకి ఈ ల్యాబ్కి ఏంటంటే T2 మైక్రో సరిపోతుందండి, పెద్దగా ఏం అవసరం లేదు. సో T2 మైక్రో వస్తుంది, అది తీసుకోండి. అది తీసుకొని నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ మనది B27 లో ఫస్ట్ వెబ్ సర్వర్స్ పెడతాను. వెబ్ సర్వర్స్ ఇచ్చి మనం ఏం చేద్దాం, పబ్లిక్ IP ఇచ్చి నేనేం చేస్తాను, కిందకు వచ్చి నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్ అని చెప్పి, సో నేను వచ్చి ఇక్కడికి వచ్చి నేమ్ వచ్చి నేను ఏమిస్తానంటే వెబ్ సర్వర్ అని ఇస్తాను. ఆర్ సింపుల్ గా pub-web సర్వర్ అంటాను, అంటే పబ్లిక్ వెబ్ సర్వర్ అని ఇచ్చాను అనుకోండి. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, ఇలా ఇచ్చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, యాప్ సర్వర్స్ కూడా బయటకి తీద్దాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే యాప్ సర్వర్స్ క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్. ఈసారి ఏం చేస్తాం, రెండో సబ్నెట్ లో డిప్లాయ్ చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి ఇది సెలెక్ట్ చేసి ఈసారి మనం ఏం చేస్తాం, సేమ్ అదే
సేమ్ T2 మైక్రో తీసుకొని నెక్స్ట్ కాన్ఫిగర్ డీటెయిల్స్కి వచ్చి ఇక్కడ కొద్ది కిందకి వచ్చి B27 సెలెక్ట్ చేసి నౌ యాప్ సర్వర్స్ కావాలని పబ్లిక్ ఐపీ ఇస్తాను. పెద్ద ప్రైవేట్ సర్వర్ కి పబ్లిక్ ఐపీ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు, బట్ ఇస్తాను మీకు చూపించాలి కదా అందుకని. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ వచ్చి, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి పీవీటీ యాప్ సర్వర్ అంటాను, ప్రైవేట్ యాప్ సర్వర్ అని చెప్పి. సో మీకు పబ్లిక్ సర్వర్ వచ్చేసిందండి. ఇది సెలెక్ట్ చేస్తే ఐపీ ఏం వచ్చింది మీరు చూస్తే 10.81 వచ్చిందా, ఓకే ఫైన్. సో మూడో సర్వర్ కూడా డిప్లాయ్ చేద్దాం. DB సర్వర్స్ ఇక్కడికి వచ్చి అనేబుల్ చేస్తాను. అనేబుల్ చేసి కిందకి వచ్చి మళ్ళీ యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, ఇక్కడికి వచ్చి నేమ్ వచ్చి ప్రైవేట్ యాప్ సర్వర్ అందాం. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ మీరు చూసినట్లయితే ఇలా ఇద్దాం. సో మీరు చూసినట్లయితే 3 సర్వర్ డిప్లాయ్మెంట్ జరిగిందండి. ఆల్రెడీ మీరు చూస్తే పబ్లిక్ సర్వర్ ఉంది. ప్రైవేట్ సర్వర్కి వస్తే మీరు చూస్తే పబ్లిక్ ఐపీ ఉంది, పెద్ద ఉపయోగం లేదులేండి. 10.80.2 ఉంది. మూడోది కూడా వస్తుంది. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పబ్లిక్ ఐపీకి పింగ్ చేశాను అనుకోండి, విచ్ ఇస్ దిస్ వన్ రైట్. పబ్ వెబ్ సర్వర్కి ఈ ఐపీ తీసుకొని నేను వచ్చి ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు పింగ్ అవుతుంది. అంటే ఏం జరుగుతుంది, నేను ఎక్కడున్నాను ఈ పిక్చర్ తీసుకున్నప్పుడు ఇమాజిన్ నేను వచ్చి నా ల్యాప్టాప్ ఉంది అనుకోండి యాక్చువల్గా. సో ఐఎమ్ విత్ మై ల్యాప్టాప్. నా ల్యాప్టాప్ లో ఉంది. ఈ ల్యాప్టాప్ నుంచి పింగ్ చేసేటప్పుడు ఆబ్వియస్ గా ఓవర్ ది ఇంటర్నెట్ నేను కూడా కనెక్ట్ అయింటాను కాబట్టి మీకు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తే ట్రాఫిక్ అనేది ఏ విధంగా జరుగుతుంది, మీకు డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇంటర్నెట్ గేట్వే వెళ్తుంది, ఇక్కడ నుంచి పింగ్ అవుతుంది. సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇక్కడ ఏమి గందరగోళం ఏం లేదు యాక్చువల్ గా. నౌ ఇప్పుడు ప్రైవేట్ సర్వర్స్ చెక్ చేద్దాం. ప్రైవేట్ సర్వర్స్ ఏంటి, ప్రైవేట్ యాప్ సర్వర్ ఉందా. సో ఇక్కడికి వచ్చి దీని పబ్లిక్ ఐపీ ఇది మీరు చూస్తే దీని పబ్లిక్ ఐపీ ఇది అనమాట. ఇక్కడికి వచ్చి నేను మీరు చూడండి మీకు పింగ్ కాదు యాక్చువల్గా. ఎందుకు కాదు, రిక్వెస్ట్ టైం డౌట్ వస్తుంది. ఎందుకు కాదంటే మీకు ట్రాఫిక్ అనేది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇంటర్నెట్ గేట్వేకి వస్తుంది. ఇంటర్నెట్ గేట్వేకి వచ్చినప్పుడు ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ లేదండి, దానికి తెలుసు ఐపీ కానీ రౌట్ అనేది లేదు ఇక్కడ. అందువల్ల ప్యాకెట్ అనేది డ్రాప్ అయిపోతుంది మీకు. దీన్ని ప్యాకెట్ డ్రాప్ అంటాం. ఓకే, సో అలాగే నేను సబ్నెట్ 3 విచ్ ఇస్ మన డేటాబేస్ సర్వర్ ఉందనుకోండి. ఓకే, రిఫ్రెష్ చేస్తే రెండు యాప్ సర్వర్ ఇచ్చానా, దీంట్లో 3 ఐపీ అడ్రస్ ఎవరిది, 10.3 ఇదండి, ఇది డివి సర్వర్ అంటే సారీ. ఇది డిబి సర్వర్. దీని పబ్లిక్ ఐపీ కూడా తీసుకొని సేవ్ చేస్తే సేమ్ అదే ఆన్సర్ వస్తుంది మీకు యాక్చువల్గా. పైకి వెళ్ళి పబ్లిక్ ఐపీ అది పబ్లిక్ ఐపీ తీసుకొని సో ఇక్కడ వచ్చి మీకు పింగ్ చేయదు. ఓకే, సో ఇదండి మీకు. మీరు చూస్తే సింపుల్ గా చెప్పాలంటే ప్రైవేట్ సర్వర్స్ ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వవు. అందుకే కావాలి మీకు పబ్లిక్ ఐపీ అసైన్ చేసి, ఎనివే ప్రైవేట్ ఐపీ కనెక్ట్ కావాలనుకోండి, పబ్లిక్ ఐపీ కూడా అసైన్ చేసి ఎందుకు చూపిస్తానంటే మీకు ఇబ్బంది ఏంటి అని అర్థం కావడానికి. అండ్ ఇట్ షుడ్ బి లైక్ దిస్ ఓన్లీ, ఇలాగే ఉండాలండి. ఓకే, మీకు ఇలాగే ఉండాలి కూడా. ఎందుకంటే మీ సర్వర్స్ అన్ని కూడా ప్రైవేట్ సబ్నెట్ ఉండాలి, పబ్లిక్ సబ్నెట్ లో ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే అది డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి మీకు ఇబ్బంది వస్తుంది. ఓకే, మీకు ఇబ్బంది వస్తుంది. రైట్, సో ఇబ్బంది అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ యు ఆర్ గివింగ్ ఏ ఛాన్స్ రైట్. సో డైరెక్ట్ గా ఎవరైనా డీడాస్ అటాక్ చేయొచ్చు, ఏదైనా మ్యూట్ చేయండి ప్లీజ్, డీడాక్ అటాక్ చేయొచ్చు, తర్వాత మీకు లేదంటే హ్యాక్ చేయడానికి ట్రై చేయొచ్చు, పోర్ట్ ప్రోబ్ చాలా చేయొచ్చు అనమాట. అన్నెసరీ ఎందుకు, పైగా మీరు ఏం అచీవ్ చేస్తున్నారు పబ్లిక్ సబ్నెట్ లో పెట్టి సర్వర్ పెట్టి. ఓకే సార్ మాకు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలా, దానికి వేరే పద్ధతి ఉంది సార్, నాకు వెబ్సైట్ ఉంది దానికి లోడ్ బ్యాలెన్స్ ఉంది, వేరే పద్ధతులు ఉన్నాయి యాక్చువల్ గా. అంతేగాని
99% ఎవరు కూడా ఒక స్టాండర్డ్ కంపెనీ AWS ఎన్వైరన్మెంట్ మేనేజ్ చేసే అడ్మిన్కి AWS తెలుసుంటే పబ్లిక్ సబ్నెట్ పెట్టడు. ఓకే, సో ఒకవేళ పెట్టినా కూడా అది కేవలం లోడ్ బ్యాలెన్సర్ తప్ప ఇంక దేనికి పెట్టడు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, నాకు VM1 అండ్ VM2 ఉంది. ఓకే, నేనేమంటానంటే VM1 అండ్ VM2 ఉంది. ఈ VM1 అండ్ VM2కి బై ద వే నాకు ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి. ఎందుకు అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ యాప్ సర్వర్ వచ్చి ఆ ప్యాచెస్ డౌన్లోడ్ చేసుకోవాలా, అప్డేట్స్ డౌన్లోడ్ చేసుకోవాలా, డేటాబేస్ సర్వర్ కూడా ఏదో ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి కొన్ని స్టోర్ ప్రొసీజర్స్ ఏదో మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలా, ప్యాకేజెస్ అప్డేట్ చేసుకోవాలా, డ్యూ టు సమ్ రిక్వైర్మెంట్ ఉందండి. అవి ఆన్లైన్ కనెక్ట్ అయిపోయి లేదా సపోర్ట్ వాళ్ళ దగ్గర పోయి అక్కడి నుంచి ప్యాకేజ్ లైక్ ప్యాచెస్ డౌన్లోడ్ చేసుకొని సెక్యూరిటీ అప్డేట్స్ ఇవన్నీ కూడా. సో VM1 అండ్ VM2 వచ్చి విచ్ ఇస్ యాప్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్ వచ్చి ఇంటర్నెట్ రీచ్ అవ్వాలా. సో కానీ డైరెక్ట్ గా దానికి ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ లేదు. ఇది ఎలా సాల్వ్ చేస్తామంటే బై యూజింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ NAT గేట్వే. ఓకే, ఇంటర్నెట్ గేట్వే లాగా కూడా NAT గేట్వే అని ఒకటి ఉంటుంది అనమాట మీకు. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి బై ద వే ఇక్కడ లేదంటే సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడ పెడతాను బేసిక్గా. దాని పేరు ఏమి ఇస్తాను మీరు చూసినట్లయితే గివ్ ఇలా ఇస్తాను. దీని పేరు ఏం చేస్తాను, పేరు వచ్చి AWS NAT గేట్వే అంటాను. యాక్చువల్గా AWS NAT గేట్వే అంటాను. నౌ ఈ గేట్వేకి మనం జస్ట్ లైక్ ఇంటర్నెట్ గేట్వే ఇది కూడా ఒక గేట్వేనండి. దీనికి మనం ఏం చేయొచ్చు అంటే రౌటింగ్ యాడ్ చేయొచ్చు. సో అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మరి అంత పెద్దది అవసరం లేదు. ఓకే, సో ఈ NAT గేట్వేకి మనం డిప్లాయ్ చేసే ముందు మనం ఎలాస్టిక్ ఐపీకి పబ్లిక్ ఐపీకి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలండి. ఓకే, సో ఎలాస్టిక్ ఐపీకి పబ్లిక్ ఐపీకి సో నార్మల్ మన ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా నౌ ఇంతకు ముందు పబ్లిక్ సర్వర్ అయితే రౌటింగ్ అంతా కూడా ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది. బట్ ప్రైవేట్ సర్వర్స్ కి మనం ఇంటర్నెట్ ఇవ్వాలంటే మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఈ విధంగా మీరు చూస్తే ఈ విధంగా మనం NAT గేట్వేకి రౌటింగ్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇలాగా మీరు చూసినట్లయితే NAT గేట్వేకి రౌటింగ్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ NAT గేట్వే ఏంటంటే మీకు దేనికి కరెక్ట్ అయి ఉంటుంది, మీ పబ్లిక్ కి అటాచ్ అయి ఉంటుంది. సో నేను అటాచ్ అనే పదం వాడాను. ఓకే, మీరు చూస్తే NAT గేట్వే అనేది ఏం చేస్తుందంటే మీకు నాటింగ్ చెప్పాను కదా స్టార్టింగ్ లో, మీకు ప్రైవేట్ ఐపీని పబ్లిక్ ఐపీగా మారుస్తుంది అని చెప్పి. సో అది NAT గేట్వే. ఇంతకుముందు NAT ఇన్స్టెన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు NAT గేట్వే అంటాం. సో ఈ NAT గేట్వేకి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఎలాస్టిక్ ఐపీ అని ఉంటుంది అనమాట. అది అసైన్ చేస్తాం. ఈ ఐపీ అంటారు ఎలాస్టిక్ ఐపీ అని, అది అసైన్ చేస్తాం. నౌ ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు అండర్స్టాండ్ ఎలాస్టిక్ ఐపీకి పబ్లిక్ ఐపీ తేడా ఏంటి. మీరు ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా మీకు ఒక పబ్లిక్ ఐపీ అసైన్ చేస్తామండి. మీరు చూసారా ఇలాగా 329.10 అని ఉంటుంది. అది కాకుండా మీకు ఇక్కడ మీరు చూస్తే ఎలాస్టిక్ ఐపీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, మీరు కావాలంటే పబ్లిక్ ఐపీలు కొనుక్కోవచ్చు. అంటే నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడికి వచ్చి ఎలాస్టిక్ ఐపీ అలాకేట్ ఎలాస్టిక్ ఐపీ అంటాను. ఓకే, కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే అలాకేట్ అంటాను. అంటే నేను సింపుల్ గా చెప్పాలంటే మీరు చూసుకుంటే ఇదనమాట, నేను ఒక ఎలాస్టిక్ ఐపీ కొనుక్కున్నానండి. దానికి పేరు ఏమిస్తాను ఇక్కడికి వచ్చి నేను ఓకే NAT గేట్వే ఎలాస్టిక్ ఐపీని పేరు ఇచ్చుకుంటాను యాక్చువల్గా. సో ఇక్కడ మీరు చూస్తే ఇదొక పబ్లిక్ ఐపీ. అలాగే మీరు సర్వర్స్ కూడా, సో సర్వర్స్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్సెస్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఇన్స్టెన్సెస్కి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా మీకు ఒక పబ్లిక్ ఐపీ ఉంది చూడండి. ఇక్కడ ఏ ఇన్స్టెన్స్ పోయినా కూడా పబ్లిక్ ఇన్స్టెన్స్ పోయినా అనుకోండి, పబ్లిక్ ఇన్స్టెన్స్ పోతే మీకు ఏముంది కిందకు వస్తే మీకు ఇక్కడ చూస్తే మీకు పబ్లిక్, ఇదొక పబ్లిక్ ఐపీ ఉంది, యాజ్ వెల్ as ఇదొక పబ్లిక్. రెండింటికి వ్యత్యాసం ఏంటి, రెండు కూడా పబ్లిక్ ఐపీలే కదా. మరి దానికి దీనికి ఎలాస్టిక్ ఐపీకి వ్యత్యాసం ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను కావాలని ఏం చేస్తానంటే ఈ పబ్లిక్ సర్వర్ ని రైట్ క్లిక్ చేసి నేను సింపుల్ గా దాన్ని షట్ డౌన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ ద ఐపీ. సో మీరు షట్ డౌన్ చేయకముందు ఐపీ ఉంది, షట్ డౌన్ చేయకముందు ఐపీ ఉంది, షట్ డౌన్ చేయకముందు ఐపీ ఇది కదా. సో లెట్స్ మూవ్ బ్యాక్. నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్ స్టేట్ అని చెప్పి స్టాప్ చేస్తాను, ఇన్స్టెన్స్ స్టేట్ ని స్టాప్ చేస్తాను. సో మీకు ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ స్టాప్ కావాలా.
ఓకే, నౌ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోయింది అనుకోండి, మీకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అండి, అదే ఓల్డ్ ఎక్స్పీరియన్స్ పోయారు అనుకోండి. ఓకే, సో ఇది ఓల్డ్ అన్నమాట, కొంచెం ఈజీగా ఉంటుంది. సరే, మీరు చూస్తే మీకు మెషిన్ షట్ డౌన్ అవుతుంది చూడండి. ఆ మెషిన్ షట్ డౌన్ ఇంకా ఇక్కడ ఉంది, మీకు 3.29 ఉంది. అది షట్ డౌన్ అయిపోయినాక చూద్దాం ఏమవుతుందో. మీరు చూసినాక స్టాప్ అయిపోయింది, కింద పబ్లిక్ అయిపోయి చూడండి. సో మీకు మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు దాంతో పాటు డిఫాల్ట్ గా వచ్చే పబ్లిక్ ఐపీ ఉంటుంది చూసారా, అది పర్మనెంట్ ఐపీ కాదండి. మీరు రీస్టార్ట్ చేస్తే ఉంటుంది కానీ సిస్టమ్ షట్ డౌన్ చేస్తే పోతుంది. సో అందుకని నేను ఏం చేస్తాను, మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే స్టార్ట్ చేస్తాను మళ్ళీ. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుద్దంటే ర్యాండమ్ గా ఎక్కడి నుంచో ఒకటి తీసుకొని ఒక పబ్లిక్ ఐపీ మళ్ళీ అసైన్ అయిపోతుంది మీకు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇది అప్ అయిపోయినాక అప్ అయిపోతుంది. నౌ ఇది పబ్లిక్ ఐపీ అండి, అంటే ఇన్స్టెన్స్ కి అయిపోయే పబ్లిక్ ఐపీ ఇది. మరి ఎలాస్టిక్ ఐపీ అంటే, ఎలాస్టిక్ ఐపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఎలాస్టిక్ ఐపీ దేనికైనా అసైన్ చేశారనుకోండి, మీకు స్టాప్ అయినా స్టార్ట్ అయినా మీకు రాదన్నమాట. ఫస్ట్ ఇది చూద్దాము, చూడండి. నేను స్టాప్ చేసి స్టార్ట్ చేసినాక మీకు ఏ ఐపీ వచ్చింది చూడండి. స్టాప్ కి ముందు అంటే మనం ముందు చేయక ముందు 2.3.239 లో ఉంది. స్టాప్ చేసినాక ఐపీ పోతుంది, మళ్ళీ స్టార్ట్ చేసినా కొద్ది వస్తుంది అనమాట. దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఉందండి. ఆ ఇబ్బంది ఏంటంటే కొన్నిసార్లు ఏమవుద్దంటే మీ ఐపీలు మారకూడదు. ఐపీలు మారితే ఏమవుద్దంటే ఈ రోజు HDFC బ్యాంక్కి వెళ్తే రేపు ICICI బ్యాంక్ పోతుంది మీ వెబ్సైట్. ఓకే, అదొక ఇబ్బంది ఉందన్నమాట. సో కాబట్టి కొన్నిసార్లు ఏమవుద్దంటే మీ ఐపీ మారకూడదు, మీ ఐపీ అలాగే ఉండాలి. ఓకే, ఎస్పెషల్ గా నాట్ గేట్వే వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఏంటంటే నాట్ గేట్వే ఉంది కదా, నాట్ గేట్వేకి ఏంటంటే ఐపీ మారకూడదు. అందుకని మనం ఏం చేస్తాము, సో ఎలాస్టిక్ ఐపీ అనేది ఏం చేస్తుందంటే, లెట్ మీ టెల్ యూ, కిందకు వచ్చాను అనుకోండి, మీకు ఎలాస్టిక్ ఐపీస్ ఇక్కడ ఉంటాయి కదా. ఈ ఎలాస్టిక్ ఐపీ నేను ఏం చేయొచ్చు అంటే రైట్ క్లిక్ చేసి అసోసియేట్ అడ్రస్ అని చెప్పి నేను దేనికి పెట్టచ్చు, మన సర్వర్ ఉంది చూసారు, ఏది మన వెబ్ సర్వర్స్, ఏది మన వెబ్ సర్వర్ సెలెక్ట్ చేసి ప్రైవేట్ ఐపీ పెట్టి అసోసియేట్ అన్నాం అనుకోండి, అసోసియేట్ అని చెప్పాను కదా. ఇక చూస్తే మారిపోయి ఉంటుంది చూడండి, ఏది మన సర్వర్కి వెళ్ళాను అనుకోండి, మన ఇన్స్టెన్సెస్కి వెళ్ళాను అనుకోండి, పైకి ఇన్స్టెన్సెస్కి వెళ్ళిపోతే మారిపోయి ఉంటుంది చూడండి అక్కడ యాక్చువల్గా. సో వెబ్ సర్వర్కి వెళ్తే మీరు చూస్తే ఇంతకుముందు బ్లూ లేదు, ఇప్పుడు బ్లూ కూడా వచ్చింది చూడండి, ఎందుకంటే ఎలాస్టిక్ ఐపీ కాబట్టి. ఇంతకుముందు మామూలు సర్వర్ చూసాం అనుకోండి, మామూలు ఐపీ అయితే ఈ సెలెక్ట్ చేసి చూడండి ఎట్లుంటుంది, మామూలుగా ఉంటుంది అనమాట. వేరే ఇది చూస్తే మీకు ఎలాస్టిక్ ఐపీ వేసి ఇలా వస్తుంది. నేను మళ్ళీ స్టాప్ చేద్దాం చూడండి, ఇప్పుడు ఏంది స్టాప్ కి ముందు 54.167 కదా, స్టాప్ చేద్దాం. ఓకే, సో మీరు చూస్తే సో లెట్స్ స్టాప్. మీరు స్టాప్ అయిపోయినా కానీ ఐపీలో చెక్కు చెదరదండి, అలాగే ఉంటుంది అనమాట, మీకు ఐపీ అనేది మారదు. సో లెట్స్ సి స్టాప్ అయిపోయిందా చూడండి, 54.1 అలాగే ఉంది. మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారు అలాగే ఉంటుంది అనమాట. సో ఎలాస్టిక్ ఐపీ ఏంటంటే మీ సర్వర్ స్టాప్ అయినా స్టార్ట్ అయినా రీబూట్ అయినా కూడా మీ ఎలాస్టిక్ ఐపీ మారదు. ఓకే, మరి అటువంటిప్పుడు పర్మనెంట్ ఐపీ అనొచ్చుగా, ఎలాస్టిక్ ఐపీ ఎందుకన్నాం? సో ఎందుకు ఎలాస్టిక్ ఐపీ అన్నారంటే, మీకు నేను కావాలనుకుంటే ఎలాస్టిక్ ఐపీస్కి, ఎలాస్టిక్ అంటే ఏంటండి ఇప్పుడు బేసిక్ గా, సో జీన్స్ ప్యాంట్ లో ఎలాస్టిక్ టైప్ అంటే అర్థం ఏంటి, ఎంత లావ్ ఉన్నా ఎంత సన్న ఉన్నా కరెక్ట్ గా సెట్ అవుద్దని బేసిక్ ఎలాస్టిక్ వాడతారు, అవునా? సో అలాగే ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎలాస్టిక్ ఐపీ వచ్చి మనకి దేనికి అసైన్ అయింది, మనకు వచ్చి ఈ సర్వర్ కి అసైన్ అయింది. నేనేం చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి డిస్అసోసియేట్ చేసేయచ్చు, అంటే రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసేసి నేనేం చేయొచ్చు, తర్వాత తీసుకెళ్లి నాట్ గేట్వేకి అసైన్ చేయొచ్చు. అంటే ఏంటంటే మీకు కావాల్సినప్పుడు ఐపీని తీసేసి ఇంకో దానికి అతికించవచ్చు, పోయి అనమాట, అసైన్ చేసేసి అనమాట బేసిక్ గా. అందుకని అది ఎలాస్టిక్ అన్నారు బేసిక్ గా. నార్మల్ గా అయితే పబ్లిక్ ఐపీ అండ్ ఎలాస్టిక్ ఐపీ రెండు ఒకటే, రెండు కూడా పబ్లిక్ ఐపీలే. కాకపోతే మీకు సర్వర్ తో వచ్చే పబ్లిక్ ఐపీ పర్మనెంట్ కాదు, సర్వర్ స్టాప్ అయిపోతే మీకు మారిపోతుంది. అలా మారకుండా ఉండాలి అంటే
మీకు ఈ ఎలాస్టిక్ ఐపీ కావాలి. ఈ ఎలాస్టిక్ ఐపీ మనం నాట్ గేట్వే డిప్లాయ్ చేయాలంటే ఎలాస్టిక్ ఐపీ ఉండాలి. ఓకే, క్లియర్ అండి? ఏదైనా డౌట్ ఉందా ఎలాస్టిక్ ఐపీలో అండ్ పబ్లిక్ ఐపీకి మధ్య? మేరే ప్యార్ దేశవాసియో, క్వశ్చన్. Harsha sir, suppose if I assign public elastic IP address to this server, if I stop and start the server, so it won't change actually. What about private IP address? It will change? మీరు రెండోసారే కదా AWS క్లాసు, బై ద వే RR 2080 అవడం తెలుసు కదా. సో ఆల్రెడీ అయిపోయి రెండో బ్యాచ్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను స్టార్టింగ్ లోనే చెప్పాను మారదండి అని చెప్పి. అట్లా మారిపోయింది అనుకోండి, వాళ్ళు క్లౌడ్ మూసేసి ఇంట్లో కూర్చోవాలి బేసిక్గా. ఓకే, ప్రైవేట్ ఐపీ మారదు. ప్రైవేట్ ఐపీ అందుకే నేను ఇప్పుడు మారేదుంటే చెప్పేవాడిని కదా మారుతుంది అని చెప్పి. అది మారదు కాబట్టి దాని గురించి ప్రస్తావనే తేలేదు నేను యాక్చువల్గా. ఓకే, సో ఎందుకంటే ఒక్కసారి మెషిన్ క్రియేట్ అయిపోయింది అంటే ఆ ఐపీ ఆ మెషిన్ ఉన్న రోజులు ఆ ఐపీ దానికే అసైన్ అయి ఉంటుంది. ఐపీ మారదు. మీరు కావాలంటే లోపలికి వెళ్ళి మారిస్తే మిషన్ పని చేయకుండా పోతుంది. ఆ ప్రయత్నాలు చేయొద్దండి దయచేసి, అందరికీ చెప్తున్నాను. లోపల పోయి మీరు ఐపీలు మార్చాలంటే బెస్ట్ పద్ధతి ఏంటంటే ఆ మెషిన్ డిలీట్ చేసి కొత్త మెషిన్ చేసి దానికి ఐపీ అసైన్ చేసుకోవడం, డేటా కాపీ చేసుకోవడం తప్పితే మెషిన్ లోపలికి వెళ్ళి ఐపీలు చేంజ్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, సో క్లియర్ అండి అందరికి? పబ్లిక్ ఐపీకి ఎలాస్టిక్ ఐపీ డిఫరెన్స్. ఎస్, ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ మనం ఇచ్చిన రేంజ్ లో మనం అసైన్ చేయొచ్చా అండి? మీకు అసలు ఛాన్స్ ఉండదండి. మీరు ఎలాస్టిక్ ఐపీ అని కొంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు. యాక్చువల్గా మీకు కంట్రోల్ ఉండదు, ఏది వస్తుంది ఏ రేంజ్ వస్తుంది అంతా కూడా. మీరు పోయి ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, న్యూ అడ్రస్ అంటాను అంతే. ఆటోమేటిక్గా ర్యాండమ్ కూడా అలకట్ అవుతుంది. మీరు కనుక్కోలేరు, మీరు సెలెక్ట్ చేసుకోలేరు ఏంటని. ర్యాండమ్ గా వచ్చింది వాడుకోవాలి, దాని తర్వాత వేరే దానికి కూడా అసైన్ చేసుకోవచ్చు. ఎస్, అంటే ఒకేసారి రెండుకి అసైన్ చేయలేరు మళ్ళీ. ఓకే 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 ఐపీ. ఇప్పుడు కళ్యాణ్ హియర్ అండి. సో ఈ ఎలాస్టిక్ ఐపీని మనం ఇప్పుడు ఒకదానికి డిసోసియేట్ చేసి ఇంకొక దానికి అసోసియేట్ చేసుకోవడం, ఇది రియల్ టైమ్ సినారియోలో నిజంగా మనం యూస్ చేస్తామా అండి, లేకపోతే కాన్సెప్చువల్ వైజ్ అంటే ఏ కైండ్ ఆఫ్ యూస్ కేస్ కి యూస్ చేయొచ్చండి? క్విక్ గా ఓకే, సో సింపుల్ యూస్ కేసు వచ్చి సింపుల్ యూస్ కేసు వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పబ్లిక్ ఐపీ అసైన్ చేయకపోతే సర్వర్స్ కి ఇంటర్నెట్ కి రీచ్ కావు. ఈవెన్ అవి మీకు దీంట్లో ఉన్నా కూడా. నా ఉద్దేశం ఏంటంటే ఈవెన్ మీకు పబ్లిక్ సబ్నెట్ లో ఉన్నా కూడా మీకు పబ్లిక్ ఐపీ అసైన్ చేయకపోతే మిషన్స్ రాదనమాట బేసిక్గా. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి వన్ ఆఫ్ ద యూస్ కేస్ చాలా రేర్ గా చేస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తానండి. సర్వర్ డిప్లాయ్ అంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ లాంచ్ అన్నాను అనుకోండి. సర్వర్ డిప్లాయ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ అంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేస్తాను. బై ద వే ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి నేనేమంటాను, మంది 27 అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేసి పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేస్తాను, కానీ అసైన్ వచ్చి నేను డిజేబుల్ చేస్తాను. ఎందుకంటే సెక్యూరిటీ ఉండాలి నాకు అని చెప్పి డిజేబుల్ చేస్తాను. సో మీకు డిప్లాయ్ అయిపోతుంది. ఎవరు కూడా ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ కాలేరు, ఎందుకంటే పబ్లిక్ ఐపీ లేదు కాబట్టి. కానీ మీకు ఇంటర్నెట్ కావాలి కదా, మీకు ఇట్లాంటి 4 సర్వర్లు ఉన్నాయనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఒక ఎలాస్టిక్ ఐపీ తీసుకొని అంటే ప్యాచింగ్ చేయాలి, అప్డేట్ చేయాలి. ఓ దానికి అసైన్ చేసుకొని ప్యాచింగ్ చేస్తారు, అయిపోయిందా మళ్ళీ తీసేసి ఇంకో దానికి అసైన్ చేయాలి, మళ్ళీ అప్డేట్ చేస్తారు, మళ్ళీ అయిపోయిందా ఇంకో దానికి అసైన్ అప్డేట్ చేస్తారు. అలా వాడుకోవచ్చు. వన్ ఆఫ్ ద యూస్ కేస్ చెప్తాను, వాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కంపల్సరీగా పబ్లిక్ సబ్నెట్ డిప్లాయ్ చేయాల్సిన పని వస్తుంది అనమాట. అందువల్ల ఇట్లా వాడుకోవచ్చు, వన్ ఆఫ్ ద యూస్ కేస్. ఇంకోటి ఏంటి, మీకు నాట్ గేట్వే 24/7 వాడడం. వినండి, సో నాట్ గేట్వే వచ్చి మనం ఎప్పుడు అవసరం రాదనమాట, కొన్నిసార్లు అవసరం అవుతుంది. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు అప్డేట్స్ కావాలి, అప్పుడు ఏం చేస్తాం, నాట్ గేట్వే డిప్లాయ్ చేసి ఆల్రెడీ వేరే దగ్గరికి అసైన్ పబ్లిక్ ఐపీ దీనికి అసైన్ చేసి అప్డేట్ చేస్తాం, అయిపోయినాక మళ్ళీ తీసేసి నాట్ గేట్వే డిలీట్ చేస్తాం. ఇది కూడా చేయొచ్చు. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇంకొకటి అండి, క్విక్ క్వశ్చన్ సబ్నెట్స్ గురించి. సో ప్రైవేట్ సబ్నెట్ కి పబ్లిక్ సబ్నెట్ కి మేజర్ డిఫరెన్స్, బై డిఫాల్ట్ ఎనీ సబ్నెట్ క్రియేట్ చేసేది అది పబ్లిక్ అవుతుంది. దాని అంటే సారీ ప్రైవేట్ అవుతుంది, పబ్లిక్ అవ్వదు. దాని పబ్లిక్ చేయాలి అంటే గేట్వేలో 00 ఆ ఎంట్రీ ఇవ్వాలి మనం ఐపీ, అప్పుడే అది పబ్లిక్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ రియల్ టైమ్ సినారియోస్ లో. అవును, సో మీకు ఏమవుతుందంటే ఇక్కడ రౌటింగ్ టేబుల్స్ పోయారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, రౌటింగ్ టేబుల్స్ పోతే మీరు డిఫాల్ట్ గా విపిసి క్రియేట్ చేసినప్పుడు మీకు ఒక డిఫాల్ట్ విపిసి క్రియేట్ అయిపోయి ఇక్కడ ఎస్ అని ఉంటుంది చూడండి, మెయిన్ వచ్చి ఎస్ అని ఉంటుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే
మీరు మ్యూట్ చేయండి. మీరు ఒక సబ్నెట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఏ సబ్నెట్ కి ఈ సబ్నెట్ కన్నా ఈ సబ్నెట్ అసైన్ చేయాలా. ఒకవేళ ఆ 2 సబ్నెట్లకి మీరు అసైన్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఇది ఈ రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలంటే ఇమాజిన్ నాకు క్రియేట్ అయిన ప్రతి సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్ అయి ఉండాలి అని అనుకున్నాను అనుకోండి. నేను ఏం చేయొచ్చు అంటే ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి దీన్ని సెట్ ఆఫ్ మెయిన్ రౌటింగ్ టేబుల్ అనొచ్చు. అంటే దీన్ని మెయిన్ రౌటింగ్ టేబుల్ చేస్తాను. చూసారు మెయిన్, దీన్ని తీసేయచ్చు. ఇంకా నేను డిఫాల్ట్ గా క్రియేట్ అయిన రౌటింగ్ టేబుల్ తీసేసాను చూడండి. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి, 2 రౌటింగ్ టేబుల్. నాకు 2 రౌటింగ్ టేబుల్స్ ఉండాలన్నమాట. ఇంకా ఎందుకు పోలేదు, రైట్ క్లిక్ అండ్ డిలీట్ రౌటింగ్ టేబుల్. అదే డిలీట్ అయిపోయింది అలా, ఎందుకు రాలేదండి. సరే ఇది కొంచెం చూద్దాం. సో మీకు డిలీట్ చేస్తుంటే డిలీట్ అవ్వాలి. సో డిలీట్ రౌటింగ్ టేబుల్ ఏముంటుంది, ఎర్రర్ ఏమిస్తుంది, డస్ నాట్ ఎగ్జిస్ట్ యాక్చువల్, అంటే డిలీట్ అయిపోయింది కానీ ఇక్కడ కనిపిస్తుంది అంతే. సో మీ దగ్గర రెండే ఉంటాయి, రెండు ఒకటి పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ఉంది, ఇంకోటి ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ ఉంది. సో ఇప్పుడు ఏం చేశాను, దీన్ని మెయిన్ చేశాను కదా ప్రైవేట్ రౌటింగ్, కాబట్టి ఇర్రెస్పెక్టివ్ మీరు ఏ సబ్నెట్ క్రియేట్ చేసినా మీరు యాడ్ చేసిన పనిలే ఆటోమేటిక్ ఈ రౌటింగ్ టేబుల్ తీసుకుంటుంది. అదే దీన్ని మెయిన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ప్రైవేట్ ఉంది కాబట్టి దీంట్లో రౌట్స్ లో మీకు ఇంటర్నెట్ గేట్వే లేదు కాబట్టి ప్రతి సబ్నెట్ దీనికి అసైన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా. సో మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్. లెట్స్ డూ వన్ థింగ్, నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి లెట్స్ క్రియేట్ ఎ సబ్నెట్, అని చెప్పి విపిసి ఏం చేస్తాను, విపిసి వచ్చి మంది AWS B27 సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, డిలీట్ లేటర్ అని ఇచ్చేస్తాను. డిలీట్ లేటర్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి 1B ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను 10.80.10.0/24 అని ఇచ్చి, బై ది వే ఇక్కడికి వచ్చి క్రియేట్ సబ్నెట్ అన్నాను అనుకోండి, మీకు సబ్నెట్ క్రియేట్ అయిపోతుంది. చూడండి సబ్నెట్ క్రియేట్ అయిందా, కానీ నేను దీన్ని ఏ రౌటింగ్ టేబుల్ కి యాడ్ చేయాల. కానీ ఇక్కడ రౌటింగ్ టేబుల్ కి వచ్చారనుకోండి, మీరు చూస్తే అదేమంటుంది చూడండి, AWS B27 PVT-RT అసైన్ అయింది. PVT-RT అంటే ఏంటి, మన ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. ఎలా యాడ్ అయింది, ఎందుకు అంటే ఇది మనం మెయిన్ రౌటింగ్ టేబుల్ చేసాం కాబట్టి ఇలా క్రియేట్ అయిపోయింది. దీనికి మీకు ఇంటర్నెట్ రౌట్ లేదు కాబట్టి అది ప్రైవేట్ అయిపోయింది. అదే నేను దీన్ని మెయిన్ చేశాను అనుకోండి, రైట్ క్లిక్ చేసి దీన్ని సెట్ మెయిన్ టేబుల్ అన్నాను అనుకోండి, బై ది వే ఇక్కడ సెట్ మెయిన్ టేబుల్ అన్నాను అనుకోండి, మీరు క్రియేట్ చేసే ప్రతి సబ్నెట్ దీనికి వస్తుంది, దీనికేమో ఇంటర్నెట్ గేట్వే యాక్సెస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, మీరు క్రియేట్ చేసే ప్రతి ఒక్క సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ అవుతుంది బేసిక్ గా. అర్థమైందండి? క్లియర్ అండి. సరే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నేను చెప్పినట్టు మనం ఈ డిజైన్ కి వచ్చాం అనుకోండి, డిజైన్ లో మనకి ఎలాస్టిక్ ఐపీ కావాలా. నేను ఆల్రెడీ ఎలాస్టిక్ ఐపీ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏది ఎలాస్టిక్ ఐపీ కిందకు వస్తే మనకి ఆల్రెడీ ఎలాస్టిక్ ఐపీ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ ఉంది కదా, సారీ దీనికి వెళ్దాం. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాట్ గేట్వే క్రియేట్ చేయాలండి. ఓకే, నాట్ గేట్వే కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వస్తాను, నాట్ గేట్వేకి వచ్చి క్రియేట్ ఏ నాట్ గేట్వే అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS B27 నాట్ గేట్వే అని ఇచ్చి, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ డిజైన్ ఎందుకు వేసిన, ఎందుకే డిజైన్ లో నేను ఈ స్టెప్ చూసారా, ఏది ఇప్పుడు చేస్తున్న స్టెప్, ఇదేమడుతుంది క్లియర్ గా చెప్తుంది చూడండి, సెలెక్ట్ ఏ పబ్లిక్ సబ్నెట్ ఇన్ విచ్ టు క్రియేట్ ఎ నాట్ గేట్వే. పబ్లిక్ ఎందుకు, ఈ పిక్చర్ లో ఆరెంజ్ లైన్ ఉంది కదా దానికోసం అనమాట. అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే, సో ఐ ఆల్రెడీ హ్యావ్ ద ఇంటర్నెట్ గేట్వే ఆర్ ఐఎమ్ ప్లానింగ్ టు ఇన్స్టాల్ ఎ న్యూ నాట్ గేట్వే, డూ ఐ నీడ్ ఇంటర్నెట్ గేట్వే. అంటే నేను కొత్త నాట్ గేట్వే ఇన్స్టాల్ చేస్తున్నాను, అది ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంటర్నెట్ గేట్వే అవసరమా. మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎస్ అని చెప్పాలి. ఎందుకు, మీరు నాట్ గేట్వే వాడినా ఏ గేట్వే వాడినా కూడా ట్రాఫిక్ విపిసి నుంచి బయటికి పోవాలంటే ఇంటర్నెట్ గేట్వే కావాలి, దట్స్ కంపల్సరీ. సో కాబట్టి అంతే, నాట్ గేట్వే ఏం చేస్తుందంటే, బ్యాక్ ఎండ్ లో నాట్ గేట్వే కూడా ఇట్ ఈస్ ఆల్సో ఈసీ టు ఇన్స్టెన్స్ అండి, అంతకు మించి ఏం లేదు. ఇది ఏం చేస్తుందంటే దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, మనం ఏం చేస్తాం, ఎలాస్టిక్ ఐపీ ఏమి ఇస్తున్నాం ఇక్కడ మీరు చూస్తే, మనం దీనికి ఇక్కడికి వచ్చి చూడండి, నేను ఏం చేస్తాను, మనం B27 కదా, ఇక్కడ B27 అన్నాను అనుకోండి. B27 లో మనకి ఏంటంటే వెబ్ సర్వర్స్ కదా, 1A లో ఉంది ఇది కదా, వెబ్ సర్వర్స్ పబ్లిక్ సబ్నెట్, అది సెలెక్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడికి వచ్చి ఎలాస్టిక్ ఐపీ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి
నేను కిందకు వచ్చి క్రియేట్ నాట్ గేట్వే అంటాను. అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు నాట్ గేట్వే క్రియేట్ అవుతుంది. ఈ ఎలాస్టిక్ ఐపీ ఉంది కదా, అది ఎక్కడ అసైన్ అవుతుంది మీకు, ఈ పైన ఉంది చూసారు, ఇక్కడ అసైన్ అవుతుంది మీకు, ఇక్కడ అసైన్ అవుతుంది అనమాట. బేసిక్ గా ఇట్లా అన్నాను, అదేనా కరెక్ట్ అయినా? వెనక్కి వస్తే 54, మరి ఇంకోటి కాపీ అయింది, హోల్డ్ ఆన్. ఓకే, మీకు ఇక్కడ అసైన్ అయింది అనమాట, ఇక్కడ అసైన్ అయింది. సో అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు కాసేపట్లో, ఇప్పుడు డీబీ అండ్ యాప్ సర్వర్స్ ఇంటర్నెట్ రీచ్ అవ్వాలంటే, సో యాప్ సర్వర్ ట్రాఫిక్ దీనికి మన రౌటింగ్ ఇంకా సెట్ చేయాలండి. మనం నాట్ గేట్వే చేసాం, సబ్నెట్ 1 అండ్ సబ్నెట్ 2 తీసుకెళ్లి రౌటింగ్ దీనికి పెట్టాలి, ట్రాఫిక్ అంతా దీనికి వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది నాట్ చేస్తుంది, ఏది ఈ ఐపీ అడ్రస్ కి నాట్ చేసి ఇలా వెళ్ళి ట్రాఫిక్ ఇలా వెళ్తుంది. ఓకే, అది రిప్లై ఇచ్చినాక మళ్ళీ వెనక్కి ఇలా వస్తుంది. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఇంటర్నెట్ కి ఏం తెలుసు అంటే ఈ ఐపీ మాత్రమే తెలుసండి. ఇంటర్నెట్ కి ఈ ఐపీ మాత్రమే తెలుసు. అదొక నాట్ గేట్వే అని, దాని కింద 2 సబ్నెట్లు ఉన్నాయని, దాంట్లో 2 సర్వర్స్ ఉన్నాయని, ఆ ఇన్ఫర్మేషన్ అంతా దానికి తెలియదు. సో కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఒకవేళ సబ్నెట్ 3 నుంచి వెళ్ళింది అనుకోండి, ట్రాఫిక్ నాట్ గేట్వేకి వెళ్తుంది, అది ఇలా నాట్ అయిపోయి ఇలా వెళ్తుంది. తర్వాత అది రిప్లై చేస్తుంది అనుకోండి, రిప్లై వెనక్కి వస్తుంది, ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, రిప్లై అన్నాను, రిప్లై అని చెప్పాను నేను. ఓకే, అంతేగాని ఎవరన్నా దీన్ని ట్రై చేయడం కనెక్ట్ చేయడం చేశారు అనుకోండి, ఈ ఎలాస్టిక్ ఐపీకి ట్రాఫిక్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చినాక నాట్ గేట్ అంటే సారీ అంటుంది, బయట నుంచి లోపలికి ఎవరు కనెక్ట్ కాకూడదు, లోపల నుంచి బయటికే వెళ్ళాలి. అదేంటి సార్ రిప్లై అన్నారు, అది రిప్లై అండి. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరేం అర్థం చేసుకోవాలంటే, మీరు ఇలా నాట్ గేట్వే ద్వారా బయటికి వెళ్ళిన ట్రాఫిక్ మళ్ళీ తిరిగి వస్తుంది కదా, ఒక ఫైల్ డౌన్లోడ్ చేయాలి, రిప్లై వస్తుంది కదా, రిప్లై ఇలా వస్తుంది. రిప్లై వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు అది చూస్తుంది, ఓహో ఇది వచ్చి ముందు వెళ్ళేదానికి సమాధానం రిప్లై వస్తుంది, సో నువ్వు వెళ్ళు అంటుంది. అలా కాకుండా బయట నుంచి ఎవరైనా స్టార్ట్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బయట నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, ఇలా వచ్చి ఇక్కడికి వస్తే నాట్ గేట్వే తెలుసు అనమాట, ఓహో ఇది వచ్చి బయట నుంచి సోర్స్ వస్తుంది, లేదు నువ్వు కనెక్ట్ అవ్వడానికి వీలు లేదు అని చెప్తుంది. నాట్ గేట్వేకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏది లోపల నుంచి బయటికి వెళ్ళి రిప్లైయో, ఏది బయట నుంచి కమ్యూనికేషన్ స్టార్ట్ అయిందో దానికి తెలుసు అనమాట. అకార్డింగ్లీ అది పనిచేస్తుంది. ఓకే, సో ఈ విధంగా నాట్ గేట్వే ఏం చేస్తుందంటే లోపల నుంచి బయట ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, బట్ బయట నుంచి లోపలికి జరగదు. క్లియర్ అండి, అర్థమైందా? బిఫోర్ నేను ప్రాక్టికల్స్కి వెళ్ళే ముందు, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ప్రైవేట్ లో ఉంటే అప్పుడు ఎలా వెళ్తుంది సార్? గేట్ ఏమన్నారు? వెబ్ సర్వర్ కూడా ప్రైవేట్ లో ఉంది అనుకోండి, ప్రైవేట్ సబ్నెట్ లో దాన్ని తీసుకెళ్ళి నాట్కి తగిలిస్తాము, అక్కడ వింతే ఉందండి. యాప్ సర్వర్ డీబీ సర్వర్ ఎలాగుందో దాన్ని తీసుకెళ్ళి కూడా తగిలిస్తాము. మీకు కంపల్సరీగా ఒక పబ్లిక్ సబ్నెట్ అయితే కావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాట్ గేట్వే ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక పబ్లిక్ సబ్నెట్ ఉండాలా, లేకపోతే రీచ్ కాదు. సో మీరు కావాలనుకుంటే ఆ వెబ్ సర్వర్ తీసుకొని ఇక్కడ పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు కాదంటారు. ఆ VM1 ఉందిగా, ఆ వెబ్ సర్వర్ ని దిగేసి ఇక్కడ పెట్టుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. స్టిల్ ఇవి ఇంటర్నెట్ రీచ్ అవ్వాలంటే నాట్ గేట్వే ఖచ్చితంగా ఒక పబ్లిక్ సబ్నెట్ ఉండాలని చెప్తున్నాను. అర్థమైందా? క్వశ్చన్స్ అండి. ఇంకొకటి, ఆల్వేస్ లోడ్ బ్యాలెన్సర్ ఎప్పుడు పబ్లిక్ అవ్వాలని ఏమైనా జనరల్ ప్రాక్టీస్ ఉంటుందండి ఎన్వైరన్మెంట్స్ లో? అది లోడ్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుందండి. ఈ టాపిక్ లో ఏమైనా క్వశ్చన్ ఉందా? పోనీ వెబ్ లేయర్ లో, ఐ మీన్ వెబ్ URL రిలేటెడ్ ఓపెన్ చేస్తామా మనం, ఇంటెన్షనల్లీ పబ్లిక్ చేస్తాం అదని? నేను అదే చెప్తున్నానండి, నేను లోడ్ బ్యాలెన్సర్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నాను. ఓకే ఓకే, సో ఈ కాన్సెప్ట్ అన్న క్వశ్చన్ ఉందా గైస్? అందరికి డౌట్ ఉంటే అడగాలండి, అడగలేదంటే ఎప్పటికీ తెలియదు బేసిక్ గా. సార్ హర్ష గారు, ఆహా మలేషియా సార్. సో ఎలాస్టిక్ ఐపీ మనం కంపల్సరీ ప్రొక్యూర్ చేసుకోవాలా సార్? ఎస్ ఎస్, ఓకే, రిజర్వ్ చేసుకోవాలి మనం. యా, ప్రైసింగ్ ఏంటంటే మీకు నాట్ గేట్వేతో పాటు ప్రైసింగ్ వెళ్ళిపోతుంది యాక్చువల్గా. సో నార్మల్ గా ఏంటంటే ఎలాస్టిక్ ఐపీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డేంజరస్ ఉంది. మీరు ఎట్లా టాపిక్ తెచ్చారు చెప్తున్నాను. ఎలాస్టిక్ ఐపీ ఎప్పుడు కూడా దేనికో దానికి అసైన్ అయి ఉండాలి. మీరు చూస్తే ఇప్పుడు దేనికి అసైన్ అయి ఉంది, నాట్ గేట్వేకి అసైన్ అయి ఉంది. అలా అసైన్ చేయకుండా వదిలిపెట్టేశారు అనుకోండి, సో మీకు బిల్లు పడుతుంది. అసైన్ చేస్తే బిల్లు పడదు మళ్ళీ. ఎందుకు? అసైన్ చేసినప్పుడు నాట్ గేట్వేకి ఆ బిల్లు కలిసిపోతుంది, అది మీకు సపరేట్ గా బిల్ వేయరు. అలాగే ఇన్స్టెన్స్ కూడా మీరు అసైన్ చేశారు అనుకోండి, ఎలాస్టిక్ ఐపీకి బిల్లు పడదు. ఇప్పుడు EC2 మెషిన్ ఉంది, EC2 మెషిన్ కి మీరు డిఫాల్ట్ పబ్లిక్ ఐపీ ఉంది కదా, అది తీసేసి ఎలాస్టిక్ ఐపీ వేసుకున్నా మీకు బిల్ వేయడు. ఎందుకు? వాడు ఎలాగో మీకు ఒక పబ్లిక్ ఐపీ ఇవ్వాలి,
అవునా? అదేదో మీరు ఎలాస్టిక్ ఐపీ తీసుకున్నారు కాబట్టి బిల్ అంటే లిమిట్ ఉంది, 5 ఎంతో లిమిట్ ఉంది. అలా కాకుండా మీరు వదిలేశారు అనుకోండి, ప్రొక్యూర్ చేశారు కానీ అంటే తీసుకున్నారు కానీ అసైన్ చేయలేదు అనుకోండి, మీరు బ్లాక్ చేసినట్టేగా. ఆల్రెడీ ఐపీలు తక్కువ ఉన్నాయి, మీరు బ్లాక్ చేస్తున్నారు, అందుకని బిల్లు పడు. ఓకే ఓకే సార్, క్లియర్ సార్, థ్యాంక్స్ సార్. ఈ ల్యాబ్ లో మీరు చేసే తప్పు ఏముంటుందంటే, మీరు అంతా మెషిన్స్ అన్ని డిలీట్ చేస్తారు, నాట్ గేట్వే అండ్ ఎలాస్టిక్ ఐపీ డిలీట్ చేయడం మర్చిపోతారు. చాలా మందిని చూసాను నా ఎక్స్పీరియన్స్ లో, మర్చిపోతారు. సో కాబట్టి జాగ్రత్త, ల్యాబ్ అయిపోయినాక హడావిడిగా ల్యాప్టాప్ క్లోజ్ చేయకుండా అన్ని అయిపోయినాయి అని చూసుకొని క్లోజ్ చేయాలి మీరు. సో ఎందుకంటే నాట్ గేట్వే పర్ అవర్ $0.045 బిల్లు. సో బాగా వాచిపోతుంది, 24 గంటలు రన్ అయిందంటే. సార్ వన్ మోర్ సార్. సో ఇన్స్టెన్స్ ప్రాక్టికల్ అయిన తర్వాత కంపల్సరీ టెర్మినేట్ చేయాలా సార్, డిలీట్ ఐ మీన్ చేయకపోతే ఏమవుతుందో మీకు తెలుసుగా. అయిందా? సబ్నెట్స్ నేనేం చెప్పానండి స్టార్టింగ్ నుంచి, విపిసిలు సెక్యూరిటీ గ్రూప్స్ ఒక్క ఇన్స్టెన్స్ తప్ప అన్ని, ఆ ఇన్స్టెన్స్ కూడా T2 మైక్రో అయితే ఇబ్బంది లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇన్స్టెన్స్ డిలీట్ చేసేయండి ల్యాబ్ అయిపోయినాక. వెరీ సింపుల్. ఎనీ క్వశ్చన్స్ అండి? అక్కడ ప్రైవేట్ ఐపీ అని ఉంది కదా, అదేమన్నా సిగ్నిఫికెన్స్ ఉందండి దానికి? మీకు ఇది కదా, అది యాడ్ అయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాట్ గేట్వే నేనేం చెప్పి, ఇది కూడా ఒక ఇన్స్టెన్స్ కదా, పబ్లిక్ సబ్నెట్ కి యాడ్ అయింది కదా, ఆ ఇంటర్ఫేస్ ఐపీ ఇక్కడ చూపిస్తుంది మీకు. పబ్లిక్ ఐపీ ఉంది, అది కాకుండా మనకి సంబంధం లేదు, అది రాండమ్ గా తీసుకుంటుంది, మనమే అసైన్ చేయాల్సిన పని లేదు. ఓకే, అంటే మనకి దాని వల్ల యూజ్ అయితే ఏమి ఉండదు కదా? మనకేం లేదండి, అంటే ఇప్పుడు దాని ద్వారానే కదా వెనక్కి కనెక్ట్ అయ్యేది. ఆ పబ్లిక్ ఐపీ అనేది ఎందుకు ఉందంటే, ఎలాస్టిక్ ఐపీ అనేది ఇంటర్నెట్ మీదే కనిపించడానికి. బట్ బ్యాక్ ఎండ్ లో మీ నాట్ గేట్వే ఏం చేస్తుంది, వెనకున్న సబ్నెట్స్ మాట్లాడేది దేని నుంచి మాట్లాడేది, ఆ ఐపీ అడ్రస్ వాడే మాట్లాడదు వెనక్కి పంపించడానికి, ఎందుకంటే అన్ని ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి కదా సబ్నెట్లు, అందుకని దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫైన్. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది నాట్ గేట్వే కి అటాచ్ చేశారు. అవును, ఎస్. నెక్స్ట్ అండి. ఓకే, ఇది మన ప్రైవేట్ సబ్నెట్స్ అన్ని సెగ్రిగేట్ చేస్తాం కదా మెయిన్ రౌటింగ్ టేబుల్ పబ్లిక్ సబ్నెట్ నుంచి. ముందు మెయిన్ రౌటింగ్ టేబుల్ ఒకటి ఉండేది, ఇప్పుడు ఆ ప్రైవేట్ సబ్నెట్ మధ్యన కమ్యూనికేషన్ ఎలా అవుతుందంటే, రౌటింగ్ అవుతుందా? సెగ్రిగేట్ చేస్తాం కదా, డిఫరెంట్ రౌటర్స్ అయిపోయి కదా. అయి ఉండొచ్చు, ప్రాబ్లం ఏందండి? విపిసి లోపల సబ్నెట్స్ వాటి మధ్య రౌటింగ్ అనేది మీరు వేరే సబ్నెట్స్, లోకల్ రౌట్ కదా అది విపిసి లోపల. సో మీకు డజంట్ మ్యాటర్, మీకు ఏ రౌటింగ్ టేబుల్ ఓపెన్ చేసినా కూడా దేర్ ఈస్ ఎ లోకల్ రౌట్ ఉంది కదా అక్కడ. బై డిఫాల్ట్ గా ఇక్కడ పోతారు, రౌటింగ్ టేబుల్ అంటారు. నేనేం చెప్పాను, లోకల్ రౌట్ అంటే ఏం చెప్పాను? సో సెలెక్ట్ చేస్తారు విత్ ఇన్ ద విపిసి. సో కాబట్టి డజంట్ మ్యాటర్ మీరు ఎన్ని రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసినా ఇది డిఫాల్ట్ గా ఉంటుంది. సో కాబట్టి సబ్నెట్లు వాటి మధ్య కమ్యూనికేట్ చేసుకుంటాయి, దాని గురించి మీరు ఏం బాధపడాల్సిన పని లేదు. ఓకే, questions? It belongs to 3-tier architecture. So if it is a multi-tier also same process, or is it any different? అర్థం కాలేదు, క్వశ్చన్ ఏంటండి? సో ఇది 3-tier architect మీరు చేసింది. ఇప్పుడు సపోజ్ ఐ హావ్ a complex architect is there, multi-tier architect is there, ఏదైనా సేమ్ రూల్స్, ఆ సినారియోలో ఏదైనా సేమ్ రూల్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ అన్ని ప్రైవేట్ లో ఉండాలి అంతే, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ గోయింగ్ ఆన్. ల్యాబ్ లో వచ్చిన డౌట్స్ అండి, ఏమండి ల్యాబ్ చేసుకుంటే డౌట్స్ వచ్చాయి, లాస్ట్ లో చెప్పండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు దీని మధ్యలో ఉన్నాం కదా, ఇప్పుడు అడిగితే ఎలాగవి? ఓకే, అదే అడిగాను. సో ఇక్కడ కాబట్టి నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే దీన్ని టెస్ట్ చేయాలండి మనం యాక్చువల్గా. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ లెట్ మీ క్యాన్సిల్ దిస్. ఓకే, సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ నేనేం చేస్తాను, మనం వెబ్ సర్వర్కి లాగిన్ చేద్దాం. వెబ్ సర్వర్కి లాగిన్ చేసి సో లెట్ మీ లాగ్ ఇన్ టు ద వెబ్ సర్వర్. బాగున్నదని పాడు చేసి పెట్టారు. ఓకే, సో ఇక్కడికి వచ్చి EC2 యూజర్, సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సరే
ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు మీరు చూసినట్లయితే ఇది వచ్చి మీకు రైట్ నౌ వెబ్ సర్వర్ అండి. ఓకే, నేను ఇక్కడ నుంచి పింగ్ చేయొచ్చు www.google.com అన్నాను అనుకోండి, పింగ్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఫైన్, ఇట్స్ పబ్లిక్ సబ్నెట్ లో ఉంది కాబట్టి. నా మనం ఏం చేసాము మీరు చూస్తే నాట్ గేట్వే అంత క్రియేట్ చేసేసాం యాక్చువల్. అవునా, నాట్ గేట్వే ఇక్కడ కిందకు వచ్చాను అనుకోండి, రౌటింగ్ టేబుల్స్ నాట్ గేట్వేకి వచ్చాను అనుకోండి, మీకు క్రియేట్ అయిపోయింది. బట్ మనం రౌటింగ్ యాడ్ చేయాలి కదా. ఇప్పుడు నాట్ గేట్వేకి వస్తే ఇక్కడ మీకు క్రియేట్ అయిపోయింది, నాట్ గేట్వే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళి మన ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ సెలెక్ట్ చేసి ఎడిట్ అని చెప్పి యాడ్ అని చెప్పి ఇప్పుడు చూడండి 0.0.0.0 తీసుకెళ్ళి నాట్ గేట్వేకి ఇస్తాం. బాగా డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మనకి పబ్లిక్ టేబుల్ అయితే పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అయితే ఎక్కడికి పోతుంది, 00 ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది. ఓకే, దాంట్లో సబ్నెట్లు ఏమున్నాయి, ఒకటే సబ్నెట్ ఉంది, వెబ్ సర్వర్స్. వేరస్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్లో సబ్నెట్ మీకు ఏమున్నాయి, ఇక్కడ మీరు చూస్తే డిబి సర్వర్స్, యాప్ సర్వర్స్ ఉన్నాయి. రౌటింగ్ ఏంటి మీకు నాట్ గేట్వేకి వెళ్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే రైట్ నౌ నా VM1 ఆర్ లెట్ మీ డూ వన్ థింగ్, నేనేం చేస్తాను ఈ VM1 అని తీసేసి సింపుల్ గా మనం ఏం చేద్దాం, వెబ్ యాప్ డిబి అని ఇద్దాం. వెబ్ యాప్ డిబి ఈ మూడు ఉంటాయి అన్నమాట. సో రైట్ నౌ యాప్ అండ్ డిబి సర్వర్స్ కూడా ఇంటర్నెట్ కి రీచ్ అవుతున్నాయండి త్రూ నాట్ గేట్వే. కానీ అది చెప్తే ఎలాగా, మీకు ప్రూవ్ చేయాలి కదా. మరి ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా లాగిన్ చేయాలి, నేను ఎలా లాగిన్ చేయాలా? సో మనం డిఫరెంట్ వేలో లాగిన్ చేయొచ్చు. బట్ రైట్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒకే విధంగా లాగిన్ చేయొచ్చు. అది ఎలాగంటే, ఎందుకంటే నేను డైరెక్ట్ రాదు కదా, మీరు ఇక్కడ నా ల్యాప్టాప్ నేను చేస్తున్నప్పుడు ఇది ఒప్పుకోదు, నాట్ గేట్ నుంచి పోదు. ఒకటే దారి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నుంచి వెబ్కి లాగిన్ చేస్తాను, ఎందుకంటే పబ్లిక్ లో ఉందో. అక్కడి నుంచి నేను ఏం చేస్తానంటే ఈ రెండింటికి లాగిన్ చేయొచ్చు. చెక్ చేద్దాం ఆగండి. అయితే ప్రాబ్లం ఏంటంటే కీ అడుగుతుంది. సో నేను ఏం చేయొచ్చు, కావాల్సి వస్తే ఇక్కడికి వచ్చి గివ్ మీ 1 minute, ఇక్కడికి వచ్చి, సో ఇది వచ్చి మన వెబ్ సర్వర్ కదా. నేనేం చేస్తాను, యాప్ సర్వర్కి వెళ్ళి ఐపీలు కావాలి నాకు. ఇన్స్టెన్సెస్కి వచ్చాను అనుకోండి, ఫస్ట్ యాప్ సర్వర్కి వద్దాం. యాప్ సర్వర్కి వచ్చాను అనుకోండి, నాకేం కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ కాదు. పబ్లిక్ ఐపీ వేస్ట్ అండి, అసలు పనికిరాదు యాక్చువల్గా. సో మనం ఇది వాడతాం అనమాట. సో 1080.2.90 అది కాపీ చేసి ఫస్ట్ పింగ్ ట్రై చేద్దాం. పింగ్ అవుతుందా, ఆబ్వియస్గా పింగ్ అవుతుంది అనుకోండి. సో మీకు పింగ్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి, దీనికి కనెక్ట్ కావాలా, ఎలాగా, SSH మీరు ఏదైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, EC2-user@ ఇలా ఇచ్చామనుకోండి, అది ఎర్రర్ ఇస్తుంది యాక్చువల్గా. మీకు ఎర్రర్ ఇస్తుంది, ఏమని, బాబు కీ కావాలి నాయన అని చెప్తుంది. యాక్చువల్ కీ లేకుండా నేను కనెక్ట్ కాలేను. సో ఏ కీ అంటే ఏంటి, మనకి పెమ్ ఫైల్ కావాలండి. ఇక్కడ పీపీకే కాదు, పీపీకే పుట్టి వాడితేనే పీపీకే. మనం సర్వర్ లోపల నుంచి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి పీపీకే అవసరం లేదు, పెమ్ కావాలా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు రైట్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఎడిట్ విత్ notepad++ అంటాం. సో మీరు చూస్తే ఇది నా పెమ్ ఫైల్ అండి. సో నేనేం చేస్తాను, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఫుల్ స్క్రీన్ చేయండి. దయచేసి మీరు ఇలా చేయొద్దు, సగం ఉంటే ఎట్లా చేయదు, సరిగా ప్రింట్ కావు. ఫుల్ స్క్రీన్ చేయండి. నానో ఏదో పేరు ఇవ్వండి. నేనేం చేస్తానంటే key.pem అంటాను. సేమ్ పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు, key.pem అని చెప్పి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తానంటే SSH-i key.pem అని ఇచ్చి EC2-user@10.80.2.98 అన్నాను అనుకోండి. ఇదేమంటుందంటే ఎస్ కనెక్ట్ అవుతుంది. ఈసారి డిఫరెంట్ ఎర్రర్స్ చూడండి. ఈసారి ఏమంటుందంటే, బాబు నీ కీ అనేది చాలా ఓపెన్ గా ఉంది, పర్మిషన్స్ అని చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే మీరు చూస్తే ఇది చూడండి, అందరికి రీడ్ యాక్సెస్ ఉంది, ఇది తీసేయని చెప్తుంది. సో నేను ఏం చేయొచ్చు అంటే దానికి chmod 400, ఇది లైనక్స్ అండి, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ AWS. దీనికి AWS సంబంధం, ఇది లైనక్స్ ప్యూర్ గా. ఇది చూస్తే చూడండి, ఇంతకుముందు రీడ్ రైట్ రూట్ కి మిగతా వాళ్ళ దగ్గర రీడ్ ఉంది, ఇప్పుడు నేను ఓన్లీ రీడ్ ఇచ్చాను, అది రూట్ కి ఇచ్చాను. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. నేను కనెక్ట్ చేయక ముందు మీకు ఏది ఉందండి,
10.80.1.28 కదా, 218 కదా, సారీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇలా వెళ్ళాను అనుకోండి, అడ్రస్ చూడండి. ఇప్పుడు ఈ 2.98కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఫస్ట్ ఇక్కడ అంటే లాగిన్ అయిపోయిందండి బై ది వే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి పింగ్ అని చెప్పి www.google.com అంటే మీరు చూస్తే పింగ్ అవుతుంది చూడండి. ఇది నాట్ గేట్వే దగ్గర నుంచి పోతుంది. అవునా, నేను ఎందుకు నమ్మాలి అని మీరు అన్నారు అనుకోండి. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. నేనేం చేస్తాను, మనం రౌటింగ్ టేబుల్కి వద్దాం. రౌటింగ్ టేబుల్స్కి వచ్చి కావాలని ఈ రౌటింగ్ టేబుల్ ట్యాంపర్ చేస్తాను. ఓకే, ఏదో ఒక ట్యాంపర్ చేస్తాను బేసిక్గా. అట్లా వచ్చి సేవ్ చేశాను అనుకోండి, యాక్చువల్ తప్పు అయిపోయాయి యాక్చువల్గా. సో స్టాప్ చేయండి, స్టాప్ చేసి మళ్ళీ పింగ్ చేయండి. వస్తుందా, రాట్లా. మళ్ళీ వెనక్కి వెళ్తాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎడిట్ రౌట్స్ అని ఇక్కడ 0/0 సేవ్ అని ఇచ్చామనుకోండి, మళ్ళీ పింగ్ అవుతుంది చూడండి. ఓకే, మళ్ళీ వెళ్తుంది చూడండి యాక్చువల్గా. సో సేమ్ విత్ ద మనం మూడో సర్వర్ డీబీ సర్వర్ కూడా ఉందిగా, దాని ఐపీ ఏదో నాకు ఐడియా లేదు. గివ్ మీ 1 minute. డీబీ సర్వర్కి వచ్చాను అనుకోండి, దాని ఐపీ వచ్చి 3.115. ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ అంటాను. ఎగ్జిట్ అని కొట్టి ఓకే, ఇక్కడికి వచ్చి సేమ్ ఐపీగా సేమ్ కార్డు పనిచేస్తుంది. 3.115 ఇస్తే మీకు లాగిన్ అయ్యానా, లాగిన్ అయ్యి చూడండి. 3.115కి లాగిన్ అయిపోయాను చూడండి. మళ్ళీ పింగ్ www.yahoo.com అన్నాను అనుకోండి, ఇలా వస్తుంది అనమాట, మీకు ఇలా వస్తుంది. సో ఈ విధంగా మనకి నాట్ గేట్వే వాడి మనం ఏం చేయొచ్చు అంటే ట్రాఫిక్ ని బయటికి పంపించవచ్చు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్ అంటే మనం ట్రాఫిక్ నేను ఎలా టెస్ట్ చేశాను, నా ల్యాప్టాప్ నుంచి నేను డైరెక్ట్ గా యాప్ డీబీకి చేయలేదు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ కనెక్ట్ అయ్యి అండ్ దీని లోపల వెనక్కి నుంచి దీనికి ఇక్కడ కనెక్ట్ అయ్యి నేను పింగ్ చేసినప్పుడు దీని ద్వారా మళ్ళీ బయటకు వెళ్ళింది. ఇది బ్యాక్ ఎండ్ లో జరుగుతుందండి. మీకు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందంటే ట్రాఫిక్ ఇలా వస్తుంది అనమాట. సో అందుకే ఇప్పుడు చూడండి, మనం ఏదో యాప్ సర్వర్ డీబీ సర్వర్ కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ ప్రైవేట్ సర్వర్ లో పెట్టి ఏదో ఒక సర్వర్ పబ్లిక్ సర్వర్ లో పెట్టారు అనుకోండి, ఎవడన్నా హ్యాకర్ ఎవరన్నా దీని కానీ కాంప్రమైజ్ చేసాడు అనుకోండి, ఇదేం లేదనమాట. అది ఎట్లుంటుందంటే మెయిన్ డోర్ ఓపెన్ చేసి అన్ని డోర్లు వేసుకున్నట్టు ఉంటుంది. ఓకే, సో లోపలికి వచ్చేసినట్టే. అప్పుడు ఆటోమేటిక్గా నెట్వర్క్ స్కాన్ చేయగలడు, అన్ని పట్టుకోగలడు బేసిక్గా. అందుకే రికమెండెడ్ ప్రాక్టీస్ ఏంటంటే మన సర్వర్స్ ఏది కూడా మనం పబ్లిక్ సబ్నెట్ లో పెట్టాము, అన్ని కూడా ప్రైవేట్ సబ్నెట్ లో పెడతాం. కాబట్టి నేను మీకు చూపించాలి, ప్రాబ్లమ్స్ ఏదో తెలియాలి కాబట్టి నేను పెట్టాను. ఓకే, క్లియర్ అండి? సో అర్థమైందా నాట్ గేట్వే ఎలా పనిచేస్తుందో? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఇది మనం వెబ్ సబ్నెట్ మనం పబ్లిక్ సబ్నెట్ పెట్టాం కదా సార్. అవును. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ? వీటికి అయితే మనం డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేము. సో అప్లికేషన్ అను డీబీ సబ్నెట్ డైరెక్ట్ కనెక్ట్ అవ్వము. దీని నుంచి వచ్చి జంప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఇవ్వాలంట కంపల్సరీ. అదే కదా నేను చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎనీ క్వశ్చన్స్? సో ఎనీ ఇంప్లిమెంటేషన్ హర్ష గారు, ఎనీ ఇంప్లిమెంటేషన్ దీంట్లో ఈ స్టాండర్డ్ థంబ్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. నాట్ గేట్వే, ఎలాస్టిక్ ఐపీ ఖచ్చితంగా ఉండాల్సిందే టు ప్రొటెక్ట్ అవర్ ఆర్కిటెక్చర్. అగైన్ నాట్ గేట్వే ఇస్ నాట్ మ్యాండేటరీ అండి. ఎందుకు అంటే ఇప్పుడు నాట్ గేట్వే ఎందుకు ఉంది, ఒకవేళ మీ సర్వర్స్ ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్స్ ఇంటర్నెట్ కి రీచ్ అవుతాయి, చాలా ఫ్రీక్వెంట్ గా రీచ్ అవుతాయి అవ్వాలి అనేది మీ బిజినెస్ రిక్వైర్మెంట్ అయితే అప్పుడు మీరు నాట్ గేట్వే వాడాలి. అసలు ఆ రిక్వైర్మెంటే లేదనుకోండి, కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆఫ్లైన్ లో ఒక ప్యాకేజ్ పెట్టుకుంటారు, ప్యాకేజ్ రిపోజిటరీ పెట్టుకుని అక్కడి నుంచి చేసుకుంటారు. అదేంటంటే దానికి ఇంటర్నెట్ యాక్షన్ ఉంటుంది అనమాట. అటువంటి అవసరం లేదు. సో మీరు మీకు మీ సర్వర్స్ ఇంటర్నెట్ రీచ్ అవ్వాలి, ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్స్ ఇంటర్నెట్ రీచ్ అవ్వాలి అనేది రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అప్పుడు మీకు అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విపిసి పీరింగ్ చెప్పేటప్పుడు నేను ఏం చేశాను, మీకు ఒక రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ చూపించాను, అవునా? లెట్స్ గో టు దట్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ PCI DSS రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ అని చెప్పి నేను ఇమేజెస్కి వెళ్ళి ఇక్కడ ఇమేజెస్కి వెళ్ళి
టూల్స్, ఇక్కడికి వచ్చి నేను ఓకే, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, కేర్ఫుల్ గా చూస్తే ఇక్కడ ఇక్కడ ఒక నాట్ ఇన్స్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా ఒక నాట్ ఇన్స్టెన్స్ ఉంది. ఓకే, మేనేజ్మెంట్ లో ఎందుకంటే ఇక్కడంతా కూడా మన బ్యాషియన్ సర్వర్ చాలా ఉంటాయి. ఇవేంటంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి కావాల్సిన అన్ని కూడా సాఫ్ట్వేర్స్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి మీకు నాట్ ఇన్స్టెన్స్ ఇక్కడ కావాలి. అలాగే ఇక్కడ మీ డీబీ సర్వర్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా బయటికి వెళ్ళి కనెక్ట్ అవ్వాలంటే మీకు నాట్ కావాలి. సో అలా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనుకోండి, దెన్ అవసరం లేదు. ప్యూర్ గా బిజినెస్ రిక్వైర్మెంట్ ఇది, అంతే తప్ప కంపల్సరీ ఏం కాదండి. అర్థమైందా? సార్ ఇంకొక వర్డ్ వాడారు మీరు ఇందాక, ఏంటంటే నాట్ కూడా ఒక EC2 ఇన్స్టెన్సే అని. అర్థం కాలేదు అవునండి. సార్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు పేరుకి మాత్రం ఇక్కడ నాట్ గేట్వే అని కనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా మీరు బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కి వచ్చాం అనుకోండి. సో ఇక్కడికి వస్తే మీరు రైట్ సైడ్ లోకి పోతే మీకు ఏమవుతుందంటే చూడు, ఇంటర్ఫేస్ ఫస్ట్ నాట్ గేట్వే అని చెప్పి, సో ఇక్కడ అసైన్ అయి ఉంటుంది ఒక ఇంటర్ఫేస్. యాక్చువల్గా అంటే మీకు కనిపిస్తున్న నాట్ గేట్వే ఉంది కదా, అది కూడా ఒక EC2 ఇన్స్టెన్సే, కాకపోతే అది మనం మేనేజ్ చేయం. ఇప్పుడు ఇక్కడంతా ఏం కనిపిస్తుంది అంటే మనం మేనేజ్ చేసి ఇక్కడ కనిపిస్తుంది. మనం నాట్ ఇంతకుముందు నాట్ ఇన్స్టెన్స్ అనేవాళ్ళు ఇప్పుడు నాట్ గేట్వే అంటారు, అది కూడా ఒక EC2 సర్వరే అని చెప్తున్నాను, కాకపోతే అది మనం మేనేజ్ చేయమని చెప్తున్నాను, అది AWS మేనేజ్ చేస్తుంది. సో నాట్ గేట్వే ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ ఏ సర్వర్ ఓన్లీ, బట్ దట్ ఈస్ మేనేజ్డ్ బై AWS. అది నేను చెప్తాను. ఓకే అండి. ఒక కాంప్లెక్స్ ఆర్కిటెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తారా సార్, చూపిస్తారా? సేమ్ నాట్ గేట్వే ఉన్నది, ఇది ఫస్ట్ చూడండి, ఇంకా చాలా టైం ఉంది దానికి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రై చేయొచ్చు. దిస్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్, చూడడానికి సింపుల్ గా ఉన్నట్టుంది, చాలా ఉంది ఇంట్లో. సో మీకు డేటాబేస్ లో అప్లికేషన్ సర్వర్స్ S3 అన్ని ఉన్నాయి, మీరు దీన్ని స్టడీ చేయండి, యాక్చువల్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చాలా ఎర్లీ యాక్చువల్, ఇంకా VPCA దాటకుండా కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ చెప్తే టైం వేస్ట్ తప్ప ఏం లేదు యాక్చువల్గా. సో కాబట్టి ఆర్కిటెక్చర్ ఎప్పుడు మాట్లాడతామంటే AWS లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక ఐడియా వచ్చినాక అప్పుడు ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడాలి, అది లాస్ట్ లో మాట్లాడతాం. క్వశ్చన్స్ అండి, అర్థమైందా? నాట్ గేట్వే గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే ఫైన్. ఇప్పుడు మనం పెట్టిన వెబ్ సర్వర్ అనేది అది బాస్టియన్ హోస్ట్ కింద పనిచేస్తుంది ఇక్కడ ఈ అలా వాడుతున్నాం యాక్చువల్గా. మనం ఈ వెబ్ సర్వర్ అనేది బాస్టియన్ గా వాడుతున్నాం, అంటే జస్ట్ ఒక మేనేజ్మెంట్ సర్వర్ లాగిన్ చేసి వెనక్కి లాగిన్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో నేను కావాలనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ లో నేను ఏంటంటే రాను మీకు ఏమవుతుందంటే ఇలా కూడా చేస్తుంటాను. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ థింక్ 1 minute, ఎక్కడ ఉండాలా, ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఒక్క నిమిషం. అజూర్ లో ఇక్కడ అమెజాన్ Nginx లైనక్స్ అని ఒకటి ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ లో మీకు ఏంటంటే Nginx అని ఉంటుందండి. Nginx అనేది వెబ్ సర్వర్ అనమాట. ఇది నేను చాలా ఎక్కువ వాడతాను, మీకు లోడ్ బ్యాలెన్సర్ చెప్పేటప్పుడు కానీ, అప్లికేషన్ గేట్వే చెప్పేటప్పుడు కానీ, చాలా అన్ని చోట్ల కూడా మీకు లైనక్స్ లో నేను లైనక్స్ అలా ఎక్కువ వాడతానండి, విండోస్ తక్కువ వాడతాను. సో కాబట్టి మీరు అలవాటు చేసుకోవాలి యాక్చువల్గా. సో ఇప్పుడు చూస్తే మనం ఒక Nginx ఇన్స్టాల్ చేస్తున్నాను. సో లెట్స్ సి ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఓకే, ఇన్స్టాల్ అప్డేట్ అని కొడితే ఇన్స్టాల్ అవుతుంది సార్. ఎం అనే దాని గురించి ఫస్ట్ గూగుల్ చేయండి యాక్చువల్గా, దాన్ని ఒక ఐడియా వస్తుంది మీకు. ఇన్స్టాల్ Nginx ఇప్పుడు ఏంటంటే మారిపోయింది. సో Nginx అనేది ఓకే మీకు పోను అర్థం అవుతుంది.
ఓ సర్వీస్ స్టార్ట్ చేయలేదండి, సారీ అండి. సర్వీస్ సో ఇక్కడికి వచ్చి మనం చేస్తే సర్వీస్ ఇంజనీరింగ్ స్టార్ట్ అంటే మనకి ఏం అవ్వాలంటే మీకు ఇలా వస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో మనం ఏంటంటే మనం లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఈ ఇంజనీరింగ్స్ అని తెగ వాడతాను నేను. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా మీకు షో యూ సంథింగ్. నేను ఏం చేస్తానంటే ఎక్కువ అని చెప్పి ఇది రన్ చేశాను అనుకోండి. ఇట్లా రన్ చేస్తే ఏమవుతుందంటే వెనక్కి వచ్చి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట వెబ్ సర్వర్ 1 అని చెప్పి. సో మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనం డిప్లాయ్ చేస్తాం యాక్చువల్గా. డిప్లాయ్ చేసి మనం దాన్ని ఏమంటారు లోడ్ బ్యాలెన్సెస్ అప్పుడు కానీ అప్లికేషన్ గేటప్పుడు ఇవన్నీ వాడతాం. సో కాబట్టి నేను వాడేటప్పుడు టెక్నికల్ గా మీకు అంతా చెప్పేటప్పుడు నేను ఏం చేస్తానంటే పబ్లిక్ సబ్నెట్ ఎక్కువ వాడతానండి. ఎందుకు పబ్లిక్ సబ్నెట్ ఎక్కువ వాడాలా, నాకు ఇదంతా ఇన్స్టాల్ చేయాలి. నేను ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టాను అనుకోండి, ముందు నాట్ గేట్వే ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత చేయాల్సి వస్తుంది. కాబట్టి మన కోర్స్ పరంగా నేర్చుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ పబ్లిక్ లోనే ఉంటాయి, ప్రైవేట్ లో ఉండవు. కానీ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ పోయినప్పుడు మీకు చాలా వరకు ప్రైవేట్ గా రన్ అవుతుంటాయి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? అర్థమైందా? క్లియర్ అందరికి నాట్ అనేది క్లియరా? తర్వాత మళ్ళీ ఇప్పుడు రాకపోవచ్చు కానీ మళ్ళీ మీకు అజూర్ సారీ AWS డెవలపర్ టూల్స్ చదివేటప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుంది నాట్ మీకు, అప్పుడు అవసరం అవుతుంది యాక్చువల్గా. సరే, నెక్స్ట్ వచ్చి మొత్తం డీకమిషనింగ్ అండి. డీకమిషన్ ఏమేం చేయాలా? ఫస్ట్ నేను ఏం చేస్తాను, నా IP అడ్రసెస్ తీసుకొని ఓకే ఇక్కడికి వచ్చి టెర్మినేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇది టెర్మినేట్ చేస్తాను, మీకు టెర్మినేట్ అయిపోతుంది. మీరు మర్చిపోయేది ఏంటంటే ఇక్కడ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, మీరు నాట్ గేట్వే మర్చిపోతారండి. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, ఫస్ట్ నాట్ గేట్వే డిలీట్ చేయండి ఇక్కడికి వచ్చి. అయితే మీరు నాట్ గేట్వే డిలీట్ చేసిన వెంటనే మీరు ఎలాస్టిక్ IP డిలీట్ చేయలేరు. నాట్ గేట్వే డిలీట్ చేశాను అనుకోండి, ఇది డిలీట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. మీరు వెంటనే వచ్చి ఎలాస్టిక్ IPస్కి వచ్చి డిలీట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, ఇక్కడ వచ్చి ఒక పని చేద్దాం, డిస్అసోసియేట్ అని ట్రై చేశారు అనుకోండి, మీకు ఎర్రర్స్ వస్తాయి బేసిక్గా, చూసారా? సో వెయిట్ చేయండి, ఒక 5 minutes వెయిట్ చేయండి. 5 minutes అది రీఫ్రెష్ చేసినాక మీకు ఏమవుతుంది, ఇది కనిపిది, ఈ ప్రైవేట్ IP కనిపిది మీకు యాక్చువల్గా. అప్పుడు ఇక్కడికి వచ్చి మీకు అప్పుడు ఇక్కడ రిలీజ్ IP అడ్రస్ యాక్టివేట్ అవుతుంది. అది చేయండి, చాలా మంది మర్చిపోతారండి ఇది. సో కాబట్టి నాట్ గేట్వే డిలీట్ చేస్తాం కదా, 5 minutes అలా చూసుకుందంటారు, మర్చిపోతారు. సో నాట్ గేట్వే డిలీట్ చేసినాక మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని మీరు ఏం చేయాలా, దీన్ని మీరు రైట్ క్లిక్ చేసి మీరు డిస్అసోసియేట్ రిలీజ్ IP అడ్రస్ అనాలి. ఓకే, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. సరే, సో నెక్స్ట్ వచ్చి అన్ని డిలీట్ చేసాను, ఒకటి పెట్టుంటే బాగుండేది. ఎనీవే, నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇంకా టైం ఉంది కాబట్టి మనకి ఒక 8 minutes ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే మనం కమాండ్ లైన్ ఎలా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు AWS లో కమాండ్, ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే GUI లో చేస్తున్నామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీరు కమాండ్ లైన్ లో ఏమన్నా రన్ చేయాలనుకోండి, దానికోసం మీకు ఏం కావాలంటే AWS CLI ఇన్స్టాల్ చేయాలండి. AWS CLI ఇన్స్టాల్ చేసి చేయాలి. సో మామూలుగా ఏంటంటే మీరు దీన్ని ఏమంటారు ఇక్కడ ఒక పని చేస్తాను, ఇక్కడ మీకు చూసారు అనుకోండి గిట్ క్లాస్ అని ఒకటి ఉంది యాక్చువల్గా, ఇది డెవాప్స్ క్లాసు, ఇది విండోస్ సర్వర్ యాక్చువల్గా. దీన్ని స్టార్ట్ చేస్తాను, ఆగండి. నేను దీన్ని ఇన్స్టాల్ చేసి మీకు ఏం చేస్తానంటే AWS, ఎందుకంటే లైనక్స్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుందండి. మీకు అమెజాన్ లైనక్స్ తీసుకుంటే దాంట్లో ఆల్రెడీ మీకు ఏముంటుందంటే AWS CLI ఇన్స్టాల్ అయి ఉంటుంది. బట్ విండోస్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను, అలాగే ఎలా మనం ఎలా AWS తో ఎలా కమ్యూనికేట్ చేయాలి బై ద వే అది చూద్దాం యాక్చువల్గా. ఓకే, ఇది విండోస్ సర్వర్. విండోస్ సర్వర్ డిప్లాయ్ చేసినాక దానికి పాస్వర్డ్ కావాలనుకోండి, కనెక్ట్ అని క్లిక్ అని కనెక్ట్ అనండి అని చెప్పి RDP క్లయింట్కి వచ్చి గెట్ పాస్వర్డ్ అని చెప్పి మీరు ఏం చేయాలంటే ఆ పెమ్ కీ ఉంటుంది కదా, ఆ పెమ్ కీ కావాలి, బ్రౌజ్ చేసి C డ్రైవ్ లోపల ఇక్కడికి వచ్చి నేను డీక్రిప్ట్ అన్నాను అనుకోండి, పాస్వర్డ్ వస్తుంది యాక్చువల్గా. ఇది కాపీ చేయండి, ఇది కాపీ చేసి డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ అని చెప్పి సేవ్ చేయండి. సేవ్ చేసినాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ
సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే AWS లో కూడా లాగిన్ చేయొచ్చండి. మీరు చూసినట్లయితే ఏ విధంగా అంటే ఈ విధంగా ఉంటుంది మీకు. ఓకే, సో దీని లోపల నాకేం కావాలా, క్రోమ్ ఓపెన్ చేస్తాను. అలాగే సిఎండికి వెళ్ళి ఇక్కడికి వచ్చి నేను AWS అని టైప్ చేస్తే మీకు ఏమంటుంది, ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని వస్తుంది చూడండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, AWS CLI డౌన్లోడ్ అంటాను. ఓకే, సో డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేద్దాం. మీకు AWS CLI 1 and 2 ఉందండి, మనం 2 చేద్దాం, డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ మీకు ఉంది ఇది ఇది హోల్డ్ ఆన్. సో విండోస్ కదా, కొంచెం టైం తీసుకుంటాను. టూ అంటే మోర్ అడ్వాన్స్ వర్షన్ సార్, లేకపోతే ఏమన్నారు, 2 ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, అంటే ఇది అడ్వాన్స్డా లేకపోతే అక్కడ పైన 1 కంపాటిబిలిటీ ఉంది, ఇక్కడ 2 ఉంది. ఆబ్వియస్ గా మీకు 2 లేటెస్ట్ వర్షన్ కదా అవుతుందండి. ఇక్కడ ఏముంది, లాజికే కదా. సో యా, 2 is the latest one. ఈ విండోస్ లో లాగిన్, వాట్ అబౌట్ మ్యాక్ కానీ లైనక్స్? ఇక్కడ నుంచి చూడండి పైన ఉంటుంది కదా, మీరు క్లిక్ చేస్తే తెలిసిపోతుంది కదండి ఏముంది ఇక్కడ. ఇక్కడ వస్తే కిందకు వస్తారు, మ్యాక్ లో ఎలా చేస్తారు, బ్రూ వాడి చేస్తారు. సో లైనక్స్ అయితే మీకు సూడో, నేను లైనక్సే వాడబోతాను, నేను తీసుకొని విండోస్ వాడినా, అందుకని ముందు లైనక్స్ విండోస్ చూపిస్తాను. సో ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఇక్కడ మీకే తెలుస్తుంది ఎట్లా చేయాలి ఏంటి. లైనక్స్ అనుకోండి కర్లు వాడి చేస్తాము, కిందకు వచ్చారనుకోండి కర్లు అని పెట్టి ఇచ్చింటాడు. లేదంటే మ్యాక్ ఓఎస్ అనుకుంటే మ్యాక్ వస్తే కింద మ్యాక్ లో ఇస్తుంది. సో సేమ్. సరే ఫినిష్ చేద్దాము. అయితే ఫస్ట్ మీరు ఇది క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేసి, ఎందుకంటే సెట్టింగ్స్ సేవ్ కావు. కొత్తది ఓపెన్ చేయండి. కొన్నిసార్లు పని చేయకపోవచ్చు, AWS అని టైప్ చేస్తే ఓకే పని చేస్తుందండి. నా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే AWS VPC describe VPCS అన్నాను అనుకోండి. ఓకే, ఆర్ VPCA, లేకపోతే ఐ థింక్ అండర్స్కోర్ అనుకుంటాను, కొన్నిసార్లు కన్ఫ్యూజన్స్ వస్తాయి. మీకు డౌట్ ఉంటే ఓపెన్ చేయండి. AWS యాక్చువల్లీ EC2 మర్చిపోయానండి, ఐఎమ్ సారీ. EC2 describe VPCS అన్నాను అనుకోండి. మీరు చూస్తే ఏముంటుంది యాక్చువల్గా కింద చూడండి, unable to locate the credentials, you can configure the credentials by running AWS configure. సో మీరు ఏం చేయాలి ఇప్పుడు, ఫస్ట్ సరే AWS configure అని రన్ చేస్తే అదేమవుతుందంటే యాక్సెస్ కి అడుగుతుంది. ఇది ఎక్కడి నుంచి తేవాలి బై ది వే, ఇది ఎక్కడి నుంచి తేవాలంటే మీరు సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ కింద IAM అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, యూజర్స్ దగ్గరకు వచ్చి మీరు ఏం చేస్తారంటే కొత్త యూజర్ అంటే మీరు కమాండ్ లైన్ లో ఏమైనా ట్రై చేయాలనుకుంటే యాడ్ యూజర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి CLI యూజర్ డిలీట్ లేటర్ అంటాను, ఇచ్చి ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అని ఇచ్చి నెక్స్ట్ పర్మిషన్స్. ఇక్కడ మీకు ఏ పర్మిషన్ కావాలో ఆ పర్మిషన్ కావాలండి. సో అలా చేసినాక మీకు ఏమవుద్దంటే యాక్సెస్ కి సీక్రెట్ కి అని 2 వస్తాయండి. సో ఫస్ట్ యాక్సెస్ కి అని ఉంటుంది, ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసి బ్యాక్ ఎండ్ బై కొన్నిసార్లు స్పేస్ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ, యా ఇలా ఇవ్వండి. సీక్రెట్ కి అని ఉంటుంది, మళ్ళీ గుర్తుపెట్టుకొని జాగ్రత్త డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే కాపీ చేసి నేను ఇక్కడ ఇచ్చి US-east-region అవైలబిలిటీస్ రీజియన్ అవుట్పుట్ వచ్చి JSON అని ఇచ్చి ఒక్కసారి మీరు ఇది క్లోజ్ చేశారనుకోండి, ఏది మనం క్రియేట్ చేసింది క్లస్ట్ ఇది కదా, మీరు చూస్తే ఇది
ఇప్పుడు మళ్ళీ మీరు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్ళి ఆ కీ కావాలంటే కుదరదండి, తీసుకోలేరు మళ్ళీ. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి క్లోజ్ చేసినాక ఆ కీ మళ్ళీ తీసుకోవడం, యాక్సెస్ కీ ఉంటుంది, సీక్రెట్ కీ రాదు మీకు. సరే ఎనీవే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఇన్నాటి కమాండ్ రన్ చేశాను అనుకోండి, డిస్క్రైబ్ విపిసిస్ అని అన్ని వచ్చినాయి చూడండి, విపిసి డీటెయిల్స్ అంతా కూడా వస్తున్నాయి చూడండి. అలాగే AWS EC2 డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ అని అనుకోండి, చూడండి మొత్తం ఏమేమి ఇన్స్టెన్స్ మొత్తం డీటెయిల్స్ అంతా వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఏం చేయాలి, ఇక్కడైతే కొన్ని నేను ఇప్పుడు విండోస్ వాడినండి, ఎందుకంటే కొన్ని టూల్స్ ఉన్నాయి వాడలేను దీంట్లో, యాక్చువల్గా లైనక్స్ లో వాడతాను. బట్ మీకు ఏంటంటే విండోస్ సిస్టమ్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలా, దాంట్లో AWS CLI ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఆ తర్వాత ఏ విధంగా మనం యాక్సెస్ కీ సీక్రెట్ కీస్ జనరేట్ చేయాలా, దానికోసం మీకు చెప్పడానికి ఈ టైం యూస్ చేసుకోవడానికి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇదండి. సో రేపటి సెషన్లో ఏం మాట్లాడతాము అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీ టెస్టింగ్ అంతా అయిపోయినాక ఇక్కడికి వచ్చి ఆ కీ తీసేయండి, ఉంచొద్దు యాక్చువల్గా. ఇంతకుముందు డీయాక్టివేట్ ఈ మధ్య వచ్చింది, మేబీ ఒక 2-3 వీక్స్ ముందు డీయాక్టివేట్ వచ్చింది, తీసేయండి పని అయిపోయినాక. కుదిరితే నేనైతే ఆ యూజర్నే డిలీట్ చేస్తాను యాక్చువల్గా. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు ఎలాస్టిక్ ఐపీస్. నాకు రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఐపీ పోయి ఉండాలి, సరే పోయిందా. ఇప్పుడు రైట్ క్లిక్ కొడితే మీకు రిలీజ్ వచ్చింది చూడండి, రిలీజ్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి మన మిషన్ ని నేను షట్ డౌన్ చేస్తాను. నేను యాక్చువల్గా ఇలా డెవాప్స్ కోసం వాడతాను ఈ మిషన్ ని, గిట్ క్లాస్ అని దాన్ని. దీని వచ్చి స్టే టు స్టాప్ అనేస్తాను. సో రేపటి సెషన్లో ఏం డిస్కస్ చేస్తామంటే, రేపటి సెషన్లో మళ్ళీ నాట్ గేట్వే డిప్లాయ్ చేస్తామండి. ఎందుకంటే మనం మాట్లాడబోయేది ఏముంటుందంటే ఎండ్ పాయింట్స్ అండ్ దాన్ని ఏమంటారు ఎండ్ పాయింట్స్. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే, ఈ ఎండ్ పాయింట్స్ లో మనం ఏ విధంగా ఎండ్ పాయింట్ సర్వీసెస్, ఇది అంత అవసరం లేదు, దీనికి లోడ్ బ్యాలెన్స్ వచ్చినా అది ఎవరు వాడర్లేంటిది, బట్ ఎండ్ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. సో టైం కుదిరింది అనుకోండి, టైం కుదిరితే మనం ఏం చేద్దామంటే, లెట్స్ ట్రై టు డూ సంథింగ్ అబౌట్ ద ఫైర్. ఇది కొత్తగా వచ్చింది, ఇది కూడా రీచబిలిటీ అనలైజ్, ఏదో ట్రబుల్ షూటింగ్ కోసం అనుకుంటాను యాక్చువల్గా మీకు ఇక్కడ. సో ఎనీవే, సో మనం ఏం చేస్తామంటే, ఈ AWS నెట్వర్క్ ఫైర్ వాల్ ఉందండి, చూడాలి నేను యాక్చువల్గా, ఎందుకంటే కొత్తగా వచ్చింది, టెస్టింగ్ చేయాలి యాక్చువల్గా. బట్ ఐ లుక్ ఇన్ టు దట్ వన్, అది ప్లాను. సో కాబట్టి ప్లాన్ ఏంటంటే, ఈ బై వీకెండ్ మనకి విపిసి టాపిక్ అయిపోయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసింది ఫస్ట్ కంప్లీట్ చేయాలా. సో రేపు వచ్చి మనం ఎండ్ పాయింట్స్, తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్, సో ఆ తర్వాత వచ్చి మనకి దీని పేరు ఏంటి, ఫైర్ వాల్, ఈ నెట్వర్క్ ఫైర్ వాల్. అండ్ దెన్ లుక్స్ లైక్ మనకి ఏంటంటే మేబీ నెక్స్ట్ మండే దాకా పోయే ఛాన్స్, ఎందుకంటే ట్రాన్సిట్ గేట్వే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడాలి యాక్చువల్గా. ఓకే రైట్, క్వశ్చన్స్ అండి, ఎవరికో డౌట్ ఉందన్నారు చెప్పండి. మామూలుగా లాగిన్ అవుతుంటే నాట్ సపోర్టెడ్ ఆథెంటికేషన్ మెథడ్ అవైలబుల్ అని వచ్చిందండి. దాన్ని గూగుల్ అంటే యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ చూశాను, కొన్ని ట్రబుల్ షూట్ చేశాను కానీ అవ్వట్లేదు. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఓకే ఫస్ట్ పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేశారా? చేశామండి, చేశాను. పీపీకే మార్చారా? మార్చాను. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ ల్యాబ్ చూసుకుంటూ చేశాను. యాజ్ ఇట్ ఈస్ వస్తే పని చేస్తుంది బై ద వే. సో ఎక్కడో మిస్ అయింది, స్టెప్ మిస్ అయిపోయింది, ఫస్ట్ డెఫినెట్గా మిస్ అవుతుంది, అవ్వకుండా అయితే ఉండదు. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏం చేస్తారంటే, తప్పులు ఏం చేస్తారంటే EC2 మధ్య గ్యాప్ ఇవ్వరు, హైఫన్లు ఇవ్వరు. అది కూడా చూసాను నేను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇచ్చి మీరు SSHకి వచ్చి ఇక్కడికి వచ్చి మీ కీ ఇచ్చేస్తే డెఫినెట్ గా పనిచేస్తుందండి. ఓకే, కాబట్టి సో లెట్స్ డూ వన్ థింగ్, మీ టైం ఉంది కాబట్టి ట్రై చేద్దాం. పేరు చెప్పండి, నేను మిమ్మల్ని చేస్తాను, మీరు షేర్ చేయొచ్చు స్క్రీన్. ఓకే ఓకే, సో మిమ్మల్ని ప్రెజెంటర్ చేస్తున్నాను, సో స్క్రీన్ షేర్ చేయండి. క్లిక్ చేశారా? చేశాను. ఎక్కడైతే రాలేదు, ఓకే ఫైన్. సో మీరు ఏం చేస్తారంటే, ఇన్స్టెన్స్కి వెళ్ళండి, ఏ ఇన్స్టెన్స్ ఇష్యూ ఉందో చూపించండి. ఏదో ఒక మిషన్ స్టార్ట్ చేయండి, అన్ని కాదు ఒకటి స్టార్ట్ చేయండి. మీరు అన్ని చేశారా? వెరీ గుడ్. ఓకే,
ఓకే, అయిందండి, స్టార్ట్ అయింది. కనెక్ట్ అవ్వండి అప్పుడు. ఓపెన్ చేసి ఓకే, యూజర్ నేమ్ చూపించండి. హోల్డ్ యూజర్ నేమ్ చూపించండి ఫస్ట్. అది లైనక్స్ సర్వరేగా బై ద వే? లైనక్స్ అండి. ఓకే, రైట్. యా, కీ అసైన్ చేయండి. ఓ పని చేయండి, క్యాన్సిల్ చేయండి, చెప్తాను. క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసి మళ్ళీ పెమ్ని పీపీకి మీరు సర్వర్కి ఏ కీ అసైన్ చేసి చూపించండి నాకు ఫస్ట్. ఇదే అండి, సర్వర్కి వెళ్తే అది కాదు, సర్వర్కి వెళ్ళండి ఫస్ట్. టాటా సర్వర్కి వెళ్ళండి. ఓకే, సర్వర్కి వెళ్తే కింద ఓ దగ్గర కింద వాడు ఇచ్చి ఉంటాడు చూడండి, ఏం అసైన్ చేశారు అని చెప్పి కీ ఒకటి ఇచ్చి ఉంటారు. యాక్చువల్గా ఏం కీ అసైన్ చేశారు అని చెప్పి మీరు మీకు ఎక్కడ ఉంది? యా, కీ వచ్చి టాటా విపిసి 01. ఓకే, ఫైన్. యా, ఇప్పుడు ఆ కీని కన్వర్ట్ చేయండి. యాక్చువల్గా ఆ కీని ఏం చేస్తారంటే పీపీకే కన్వర్ట్ చేయండి. ఆల్రెడీ చేసే ఉందండి. చెయ్యండి ఇంకోసారి, నష్టమే ఉంది. ఓకే, ఫైన్. మనం కీ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు సార్, స్టాప్ చేసి. ఈ క్వశ్చన్ నేను ఎప్పుడో ఆన్సర్ చెప్పానండి, రాజశేఖర్. ఓకే, హోల్డ్ ఆన్. సో ఓకే, లోడ్ చేశారు కదా. యా, సో ఏదో పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇవ్వద్దులేండి, వదిలేండి చెప్తా. పాస్వర్డ్ ఇవ్వద్దులేండి, తీసేయండి చెప్తా. అసలు పాస్వర్డ్ ఏమి ఇవ్వద్దు. ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. ఇవ్వాలి, మ్యాండేటరీ ఏం కాదు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు? రైట్, గుడ్. ఓకేనండి, అదే పేరుతో సేవ్ చేయండి. సెలెక్ట్ చేయండి, అక్కడ ఏముంది? నో నో నో, ఎందుకు ఆ పేరు సెలెక్ట్ చేయండి, అయిపోతుంది కదా. పీపీకే అని పీపీకే ఉంది, దాన్నే సెలెక్ట్ చేయండి, అయిపోతుంది. ఓవర్ రైట్ చేయొచ్చు, ఏం కాదు. ఓకే, డన్, అయిపోయింది. ఇప్పుడు కనెక్ట్ కండి. సర్వర్ మీరు యూజర్ ఇచ్చారా అండి? ఏమి రావట్లేదు కదా. యూజర్ యూసీ2 యూజర్ హైఫన్ అని ఇచ్చారా అంటున్నాను. ఇచ్చానండి. కనెక్ట్ అయిపోవట్లేదు యాక్చువల్గా. కనెక్షన్ టైంలో ఇదేనా ఎర్రర్ వచ్చేది మీకు? లేదు, ఎర్రర్ ఇది వచ్చింది. అంటే యాక్చువల్గా ఫస్ట్ ఇది వచ్చింది, నో సపోర్ట్ అథెంటికేషన్ మెథడ్స్ అవైలబుల్ అని. మళ్ళీ తర్వాత ఇంకో సర్వర్ కూడా సేమ్ అవుతుంది, ఇంకో ఇన్స్టెంట్ నేను చూపిస్తాను. అదే ఎర్రర్ ఇంకో ఇన్స్టెంట్ చూపిస్తాను. ఈ ఇన్స్టెన్స్ ట్రబుల్ షూట్ చేద్దాం ఫస్ట్ కానివ్వండి. ఫస్ట్ సరిగ్గా సో మీరు ఐపీ అడ్రస్ తీసుకోండి. యాక్చువల్గా ఐపీ అడ్రస్ తీసుకొని సేమ్ అదే ఇన్స్టెన్స్ కి ఫస్ట్ ఐపీ అడ్రస్ తీసుకోవాలా? ఐపీ అడ్రస్ తీసుకోవాలా? తీసుకోండి. ఓకే, ఐపీ అడ్రస్ తీసుకున్నప్పుడు సేమా అండి? ఏదైనా ఒకటి, హౌస్ టైమ్ అని తీసుకోవచ్చు, ఐపీ అడ్రస్ అన్న తీసుకోవచ్చు. ఐపీ అడ్రస్ ప్లేస్ చేయాలి ఇక్కడ అంతే. మీకు నెట్వర్క్ కనెక్టివిటీ లేదు కదా. 18th ముందు స్పేస్ తీసేయండి. 18th ముందు స్పేస్ ఉండిందా? ఉంది సార్.
చూడండి to use left గా. EC2 మళ్ళీ ట్రై చేయండి, ఇంకోటి కొత్తగా పుట్టి ఓపెన్ చేసి. ఎక్కడ వస్తుందండి స్పేస్ EC2? సో మళ్ళీ ట్రై EC2 _user_at అని పెట్టి ఇవ్వండి, పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన ఎవరు అన్నారు కానీ నేను గమనించలేదు. స్పేస్ ఏం లేదండి, 18 స్పేస్ ఏం ఎక్కడ ఉంది? లేదు. యా, సో కాబట్టి నెట్వర్క్ ఇష్యూ సార్, ఇది అట్లాగే ఉంచండి. మళ్ళీ మీరు సర్వర్కి వెళ్ళండి, చెప్తాను. సర్వర్కి వెళ్ళండి. సర్వర్ సరే. సో కిందకి వస్తే నెట్వర్కింగ్కి వెళ్ళండి. కింద ట్యాబ్ ఉంది, నెట్వర్కింగ్ ట్యాబ్కి వెళ్ళండి. అక్కడ మీకు మీ సబ్నెట్ రైట్ సైడ్ లో సబ్నెట్ ఉంది కదా, ఆ సబ్నెట్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ లో సబ్నెట్ మీద లెఫ్ట్, అది రైట్ సైడ్ లో సబ్నెట్ ఐడి అని చూడండి. అది క్లిక్ చేయండి. అదే క్లిక్ చేయండి. ఓకే, అది మీకు ఏముంటుంది, మేము ఇది ఓకే. ఆ సబ్నెట్ సెలెక్ట్ చేయండి, కింద అప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో కీ చెక్ మార్క్ పెట్టండి. ఓకే ఫైన్, ఇట్స్ ఓకే. సో ఫైన్. ఓకే, ఆ రౌటింగ్ టేబుల్ ఉంది లెఫ్ట్ లో, ఆ రౌటింగ్ టేబుల్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో రౌటింగ్ టేబుల్ అని ఒకటి ఉంది. రౌట్స్కి వెళ్ళండి. ఓకే, ఇది కరెక్ట్ గానే ఉంది. సో మిగతాది వచ్చి నెక్స్ట్ వచ్చి మనం చేయాల్సింది, మీరు దీనికి వెళ్ళండి, సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఉంది కదా, ప్యానల్ స్క్రోల్ డౌన్ చేయండి, సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళండి, కింద ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళండి. ఓకే, మీరు వాడిన సెక్యూరిటీ గ్రూప్ ఏది? టాటా. సో అది ఓపెన్ చేసి రూల్స్ చెక్ చేయండి. మీకు ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్ కరెక్ట్ గానే ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ. సో ఇన్బౌండ్ రూల్స్ కరెక్ట్ గా ఉంది, ఇంకా అవుట్ బౌండ్ రూల్స్ కరెక్ట్ గానే ఉంది. సో అవుట్ బౌండ్, ఇన్బౌండ్ కరెక్ట్ గానే ఉన్నాయి. సో లెట్స్ గో బ్యాక్ టు ఇన్స్టెన్సెస్. ఇన్స్టెన్స్కి వెళ్దాం. వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయండి ఇన్స్టెన్సెస్. ఇన్స్టెన్స్ చూపించండి, ఇక్కడ నుంచి పింగ్ చేద్దాం, అన్ని ఉన్నప్పుడు రావాలి. ఓకే, ఆ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేయండి, వెబ్ సర్వర్ 1 సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఒక అట్లే ఉండండి, ఒక నిమిషం. ఐ నీడ్ టు చెక్ ఇట్. శ్రీనివాస్ సార్, మీరు మీ కంపెనీ VPN కి ఏమైనా కనెక్ట్ అయ్యారండి? లేదండి, నేను అవన్నీ క్రియేట్ చేసింది. లేదు, దేనికి కనెక్ట్ అవ్వదు. 10.244.51.151 అసలు మీద నెట్వర్క్ కనెక్టివిటీ లేదు. కాబట్టి దీన్ని ఏమంటారు, ఇంకోటి ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ మీకు. సో కొంచెం కిందకి రండి, డీటెయిల్స్ చెక్ చేద్దాం. కిందకి వచ్చి ఈ పేరు నెట్వర్కింగ్కి వెళ్ళండి. ఏదైనా ఉంటే నెట్వర్కింగ్ లోనే ఉండాలి. పింగ్ చేసి చూడొచ్చు కదండి ఇక్కడ నుంచి, ఈ ల్యాప్టాప్ నుంచి ఆ ఐపీకి. ఆల్రెడీ చూసాను, పింగ్ పోవట్లేదు. సో హోల్డ్ ఆన్. సో ఓకే, సో పబ్లిక్ ఐపీ, ఓపెన్ అడ్రస్ ఓకే బాగానే ఉంది. సో ఈ దాన్ని ఏమంటారు మీకు, ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ దానే ఉంది. అండ్ కొంచెం కిందకి రండి. నేను ఫస్ట్ టర్మినేట్ చేసి మళ్ళీ క్రియేట్ చేశానండి, దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్? అదేం లేదు, నో. ఈ నెట్వర్క్ SCLs ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి? చేయడానికి లేదు కదా, ఇంకా మీరు అసలు దాని రోజులకి పోలేదు కదా, కాబట్టి అక్కడ ఏం రాదు యాక్చువల్ గా. సో మీరేమైనా నెట్వర్క్ SCLs ఏం టచ్ చేయలేదుగా? లేదు. చూడండి కాల్స్ ఓపెన్ చేయమంటారా? కాదు, నాకు సార్ మీరు అవుట్ బౌండ్ రూల్స్ ఎంటీగా పెట్టాలి అన్నారు.
అవసరం లేదండి, అవుట్ బౌండ్ ఏం లేదు, అట్లా అవుట్ బౌండ్ లుక్స్ గుడ్. ఓకే, సో ఇక్కడ వచ్చి నాకు ఇక్కడ మీకు కనెక్ట్ అవ్వకపోవడానికి రెండు రీజన్స్ ఉంటాయి. రెండే రీజన్స్. ఎందుకంటే అది మీ ల్యాప్టాప్ ఇష్యూ కూడా కాదు, ఎందుకంటే నేను కూడా కనెక్ట్ చేయలేకపోతున్నాను మీ దాన్ని, విచ్ ఈజ్ ఐపీ వచ్చి 10.224.51.151. నేను కూడా ఇక్కడ నుంచి పింగ్ చేస్తుంటే నాకు పింగ్ కావట్లేదు. సో కాబట్టి ఇది ప్రాబ్లం వచ్చి కంపల్సరీగా మీకు విపిసి లెవెల్లోనే ఉంది యాక్చువల్గా. ఓకే, సో ఈ రెండు ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంటుందంటే మీకు అది 18.224 10 సో మీకు వచ్చి మీకు రెండు దగ్గర ఉండే ఛాన్స్ ఉందండి ఇది కనెక్ట్ కాకపోవడానికి. ఒకటి వచ్చి డెఫినెట్ గా వచ్చి రౌటింగ్ దగ్గరే ఉండాలి ఉంటే గింటే, రెండోది వచ్చి దీని దగ్గర ఉండాలి. సో లెట్స్ వెరిఫై ద రౌటింగ్ అగైన్. బ్యాక్ వెళ్దాం, రౌటింగ్ టేబుల్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఆగండి, రైటింగ్ ఓపెన్ చేయమంటారా? రౌటింగ్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ విపిస్ లో ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు? ఇంకో ట్యాబ్. ఓకే, సో రౌట్ టేబుల్స్కి వెళ్దాం. మీరు టాటా విపిసి ఫస్ట్ ఇది కదా, అదే సెలెక్ట్ చేద్దాం. సో సబ్నెట్ అసోసియేట్స్, ఓకే రండి. సో ఇక్కడికి వచ్చి IGW00/16, ఓకే లుక్స్ గుడ్ ఫర్ మీ. సబ్నెట్ అసోసియేషన్స్కి వెళ్ళండి, ఇక్కడేమి ఇష్యూస్ ఏం లేవండి, డజంట్ మేక్ ఎనీథింగ్. సో మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్స్కి రండి, మేము కూడా సేమ్ మిస్టేక్ చేసాము, బట్ తర్వాత సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేస్తే కరెక్ట్ అయింది. సో సెక్యూరిటీ గ్రూప్స్ రండి, ఇది లేకపోతే సో ఇక్కడ మీకు మీరు ఫస్ట్ టాటా విపిసి నాకు చూసాం యాక్చువల్లీ, ఇట్స్ లుక్స్ గుడ్, పర్ఫెక్ట్ యాక్చువల్గా. సో ఓపెన్ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్ అలొకేట్ చేసాము. మీరు చూస్తే ఆల్ ట్రాఫిక్ ఇన్బౌండ్, ఆల్ ట్రాఫిక్ ఉంది. సో ఇట్స్ కరెక్ట్. సో మీరు ఏం చేస్తారంటే నాకు మీ ఐడి పాస్వర్డ్ పంపించండి, చూసి చెప్తాను యాక్చువల్గా. ఎందుకంటే నాకు ఇంకొక 10 minutes లో నాకు స్టాండప్ ఉంది, సో నేను ఖచ్చితంగా కాల్ అటెండ్ కావాలి. సో కాబట్టి జస్ట్ నాకు వాట్సాప్లో మీ ఐడి పాస్వర్డ్ పేస్ట్ చేయండి, నేను చూసి చెప్తాను. రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది యాక్చువల్ చెప్పి. ఎందుకంటే ప్లస్ స్క్రీన్ కూడా స్లో ఉంది, నాకు కొంచెం కష్టంగా ఉంది నారో డౌన్ చేయడం. ఎందుకంటే నేను రబుల్ షూట్ చేసేటప్పుడు నాకు టకటక అయిపోతుంది బేసిక్గా. సో అది ఈజీ చేయగలను. నాకు ఇంకో ఇన్సిడెంట్ లో సేమ్ ఇదే ఇష్యూ అండి, చాలా సేపు ట్రై చేశాను, ప్రతి ఒక్కటి రీచెక్ చేసుకున్నాను నేను. ఫస్ట్ నాట్ సపోర్టెడ్ అథెంటికేషన్. ఓకే, ఇదే కాదు, ఇంకో ఇన్సిడెంట్ కూడా సేమ్ వేరే ఎర్రర్ ఇది, నాట్ సపోర్టెడ్ అథెంటికేషన్ మెథడ్స్ అని ఇంకో ఇన్సిడెంట్ లో. ఓకే సరే అండి, మీరు పంపించండి, నేను చెక్ చేస్తాను యాక్చువల్గా. నేను చూసి చెప్తాను రేపు ఎట్లా టైం దొరుకుతుంది నాకు ఈ రోజు, నేను చేసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.